చేయబడుతూ ఉంది. 6వ వచనంలో మొట్టమొదటిది. 8 చెప్పుకున్నాం కదా. 8లో మొట్టమొదటిది చూడండి. ఆ మొట్టమొదటిది గమనిస్తా వస్తే 6వ వచనములో అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. మధ్యలో గీత కనబడుతుంది. యెహోవా అని అంటే కనికరము. యెహోవా అంటే అర్థం ఏంటిది చెప్పండి? కనికరము. చూసారా? అది కనికరం. మా మనవుడి పేరు, పెద్దోడు కొడుకు పేరు తేజస్సు. నా భార్య అన్నది చిన్నోడికి కూతురు అన్నమాట. ఆ కూతురికి ఏం పెట్టాలి అంటే పెద్ద మనవుడు పేరు కలిసి వచ్చేదని పెట్టాలి. తేజస్సు అది కలిసి వచ్చేదని పెట్టాలి. కలిసి వచ్చేదని పెట్టాలంటే ఎక్కడ కనపడ్డావులా బైబుల్ చివరికి దావీదు తండ్రి అయినటువంటి ఎస్ఐ అనే పదం కనపడింది అనమాట. ఎస్ఐ అనే పదమునకు ఇంగ్లీష్లో ఉన్న అర్థం ఏంటంటే జెస్సీ. జెస్సీ అని అంటే అర్థం ఏంటంటే కనికరము. జెస్సీ అంటే అర్థం ఏంటి? కనికరం. సరే, జెస్సీ అని పేరు పెట్టాం మా మనవరాలకి. పెద్ద అయిన తర్వాత ఆమెను అడిగాం, అమ్మా నీ పేరు జెస్సీ అంటే కనికరం, కనికరమ్మ అని పెడతాము అని చెప్పాం. కనికరమ్మ అని పెడతామంటే వద్దో, నాకు కనికరమ్మ అని వద్దు, నాకు జెస్సీ అని పెట్టండి అంతే. చూసారా? కనికరమ్మ అంటే ఎంత మోటుగా ఉందేమో చిన్నపిల్లలకు కూడా. మనకు కూడా కనికరం అనేటువంటిది వద్దో అంటుంటాం మనం కదా. చెప్పండి, దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో యెహోవా అని అంటే అర్థం ఏంటిది చెప్పండి? కనికరము. 8 అర్థాల్లో ఒక అర్థము యెహోవా అనే మాటకు ఉన్నవాడు అనే అర్థం. ఆయన ఉన్నాడని రుజువు చేసేటువంటిది ఏంటిది చెప్పండి? కనికరము. ఆ కనికరాన్ని ఆయన ప్రజలుగా మనం కలిగి ఉండాలి. అందుకే మనల్ని కూడా ఆయన కనికరించాడు. ఒక 5 చిన్న తలంపులు ప్రార్థనలను ప్రవేశించక ముందుగా చాలా క్లుప్తంగా ఈ సమయం కొరకై మనము జ్ఞాపకం చేసుకునే వరంగా మనం ఉంటూ ఉంటాం. అందుకే మొట్టమొదటి తలంపుగా మనం గమనిస్తూ వస్తే చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం తీసిన వారు చదవండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. చాలంతే, చాలయ్యా. నీ దేవుడైనటువంటి యెహోవా ఏ దేవుడు చెప్పండి? కనికరము గల దేవుడు. ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయన ఏ దేవుడు అంట? కనికరము గల దేవుడు అనే సంగతి దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనికరము గల దేవుడు. ఇప్పుడు చూడండి, ఆయన కనికరము గల దేవుడు కాబట్టి దైవజనుడు మోషే చెబుతున్నాడు. ఇప్పుడు తర్వాత భాగం చదవండి. గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. చూసారా? ఎందుకని ఇవన్నీ చెప్పండి? ఎందుకని ఇవన్నీ? ఆయన కనికరము గల దేవుడు కాబట్టి నిన్ను చెయ్యి విడవడు. చూసారా? కనికరం లేకపోతే విడిచిపెట్టేస్తాడు. కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఇక్కడ అంటాడు, ఎంతమంది ఏమైనా చేయనియండి. ఆయన కనికరం ఉంది మన మీద కాబట్టి ఇక్కడ అంటాడు, నిన్ను చెయ్యి విడవడు. ఐగుప్తులు ఎన్ని జరిగినాయి చెప్పండి? ఆయన ప్రజల్ని విడిచిపెట్టేశాడా? ఆ తర్వాత చూడండి, నిన్ను నాశనము చేయడు. నిన్నేం చేయడు చెప్పండి? నాశనము చేయడు. చూసారా? ఎన్ని కాని పనులు, మాటలు, తలంపులు, ఆలోచనలు. ఆయన వారిని ఏదో ఒక విధంగా సిద్ధపరిచేవాడుగానే ఉంటాడు, కానీ నిర్మూలము చేయడు. నిర్మూలము చేయడము అంటే అర్థం ఏంటంటే ఇక ఆ వంశము లేకుండా చేయడం అన్నమాట. అది నిర్మూలం. ఐగుప్తులో నుంచి వచ్చిన వారు అరణ్యంలో రాలిపోయినారు, అది నిర్మూలం కాదు. అది వారి సంతతిని ఇక లేకుండా చేయడం అనేటువంటిది నిర్మూలం అన్నమాట. అర్థమవుతా ఉందా? ఈ దినాల్లో కొన్ని వంశాలు కనబడతాయి. ఆడపిల్లలే పుడతారు, ఇక అందరికి ఆడపిల్లలే పుడతా ఉంటారు, ఇక మగపిల్లలే ఉండదన్నమాట. ఇక ఆ ఇంటి పేరే లేకుండా పోతే అది నాశనం అన్నమాట. అర్థమవుతుందా? అంటే మీకు సంగతి అర్థం కావడానికి చెబుతున్నాను. అయితే ఇక్కడ దేవుడు తన ప్రజలను, ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏం చేయడంటే చెప్పండి, రెండవదిగా నాశనము చేయడు. మూడవదిగా అదే వచనంలో మనకు ఏం కనబడుతుందని అంటే, మన పితరుల యొక్క వాగ్దానాలు ఉన్నాయి, అవి మనం స్వతంత్రించుకోవాలి. అందుకని మనల్ని చెయ్యి విడవడు. మనల్ని ఏం చేయడంటే చెప్పండి, ఆయన చెయ్యి మర్చిపోడు. 3వ మాట, మనల్ని ఏం చేయడంటే చెప్పండి, ఆయన మర్చిపోడు. మర్చిపోతే చాలా పర్యాయాలు
ఎవరు ఆయన? గుర్తు రావడంలా. యోసేపు. యోసేపు చెరసాల్లో ఆ పానదాగల అధిపతితో చెప్పాడు, మళ్ళా నీ ఉద్యోగం నీకు వస్తుంది, నీవు నిర్దోషమని తెచ్చిపడతావు, కాబట్టి నువ్వు మళ్ళా రాజుకు కింద అందించబడవు అవుతావు, నీకు మంచి రోజులు వస్తాయి, 3 దినాల్లోనే జరగబోతుంది ఇది, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. ఎవరు? యోసేపు. పోయినాడు. యోసేపు చెప్పినట్టుగా తను నిర్దోషిగా చేయబడ్డాడు. తన ఉద్యోగం మరలా ఇవ్వబడింది. రాజు గిన్నె అందించేవాడుగానే ఉన్నాడు. 3 రోజుల్లోనే జరిగిపోయింది. 3 రోజుల్లోనే ఏం చేశాడంటే చెప్పండి? మర్చిపోయినాడు. 3 రోజుల్లో మర్చిపోతామా? ఈ మేలు, ఎంత మేలు చెప్పండి. చెప్పినట్టు జరిగింది. యోసేపు చెప్పాడు, అట్లాగే జరిగింది. కాబట్టి ఆ యోసేపుని గురించి రాజు దగ్గర జ్ఞాపకం చేయాలి కదా. మర్చిపోయినాడంట. ఎన్నాళ్ళు మర్చిపోయాడు చెప్పండి? 2 సంవత్సరాలు. దేవుడికి జ్ఞాపకం చేసుకోకపోతే ఏ మనుషునికి జ్ఞాపకానికి రావు మనం. కొన్ని పర్యాలు మనల్ని అంటాం, అన్నా నన్ను జ్ఞాపకం చేసుకన్నా, నన్ను జ్ఞాపకం చేసుకన్నా, ప్రయోజనమే లే. అది దైవ సేవకుల యొక్క ఆలోచనే కాదు. అది దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. సమయం వచ్చింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే సింహాసనం ఎక్కించాడు. మనుషులు జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగేదో చెప్పాలి. మీరు అంత బోధకులే కదా. పానదాగల అధిపతి జ్ఞాపకం చేసుకొని ఉంటే యోసేపుకి ఏం జరిగేది చెప్పండి? పానదాగల అధిపతి గిన్నె అందించేవాడైతే ఇప్పుడు యోసేపు ఆ గిన్నెలు కడిగే ఉద్యోగం ఇప్పించేవాడు కదా. చెప్పండి, అదే కదా మనుషులు జ్ఞాపకం చేసుకుంటే తనకు వచ్చేది. అయ్యా నేను గిన్నె అందిస్తున్నా, అవన్నీ కడుగుతూ ఉండు, నాకెందుకు ఉద్యోగం అది అని చెప్పేవాడు పానదాగల అధిపతి. దేవుని ఆ ఏర్పాటు అది కాదు కదా. సింహాసనం ఎక్కించాలి, ఐగుప్తుని ఏలాలి. ఐగుప్తులో యోసేపుకి ఏం పేరు పెట్టబడింది చెప్పండి? జప్నత్మనెహు అనే మాటకున్న అర్థం ఏంటంటే లోక సంరక్షకుడు అని అర్థం. ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి. ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా గమనిస్తూ ఉంటున్నాం ఆ ఔన్నత్యమైన స్థితి. ఎందుకు ఈ ఔన్నత్యమైన స్థితి ఒక మనుషునికని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే దేవుని కనికరం. అందుకే మన దేవుడు అంట, ఏ దేవుడు చెప్పండి? కనికరము గల దేవుడు. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. చాలా సంగతులు ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి ముందుకు పోలేం. మనకు అవసరమైన రీతిలో చూస్తూ వస్తే ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడని మనం చూస్తామనంటే, నిన్ను చెయ్యి విడువడు. నిన్ను చెయ్యి ఏం చేయడు చెప్పండి? విడువడు. ఎవరికి ఆయన దేవుడిగా ఉన్నవాడిగా కనబడుతున్నాడో ఆ కనికరము గల దేవుణ్ణి మనం పట్టుకోవడం కాదు, ఆయన మనల్ని పట్టుకున్నాడు. అది గుర్తించాలి. మనం ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా? మనం ఆయన ఏర్పాటు చేసుకుంటే ఆయన చెయ్యి మనం పట్టుకుంటాం, మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటే మన చెయ్యి ఆయన పట్టుకుంటాడు. అదనమాట భేదం. చాలా పర్యాలు మనం ఏర్పాటు చేసుకుంటాం అన్నీ, అందుకే మనం పట్టుకుంటాం ఆయన చెయ్యి. కాబట్టి అవసరమైతే బోల పడతాం, మోకాలు పగలుతాయి, కాళ్ళు ఇరుగుతాయి. ఇప్పుడే ఒక ఆమె ఫోన్ చేసి అంటుంది, అన్న రిక్షా దిగుతూ జారి పడ్డానన్నా, కాలు ఇరిగిపోయిందన్నా అని చెబుతుంది. నాకు మాట్లాడడానికి సమయం లేదులమ్మా, తర్వాత మాట్లాడతామని చెప్పాం. ఎప్పుడో నుంచి వెళ్ళింది అనమాట వేరే చోటకి. ఎందుకు నేను ఈ మాటలని చెబుతా ఉన్నావు? ఆయన మనలో పట్టుకున్నాడనే సంగతి, మన దేవుడు కనికరముల దేవుడు అనే సంగతిని దేవుని ప్రజలుగా మర్చిపోతూ ఉంటాం చాలా పర్యాయాలు. రెండవదిగా గమనిస్తామని మనం నాశనం చేయలేదు, అతను నిర్మూలన చేయలేదు, మనం నిలిచి ఉన్నాం. కారణం ఏంటంటే మూడవదిగా ఆయన మర్చిపోలేదు. ఆయన ఏం చేయలేదు చెప్పండి? మర్చిపోలేదు. అది కనికరము. అలాంటి దేవుడిగా మనకుంటా ఉన్నాడు. మొదటిది. తిరిగి రెండవ తలంపుగా మనం గమనిస్తూ వస్తే చూడండి, ఈ నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తూ వస్తే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా ఏంటంటే చెప్పండి? రెండవదిగా కనికరము అని గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే చెప్పండి? కనికరము అని కనబడుతూ ఉంది. ఈ రెండవ తలంపులో మనం గమనిస్తూ వస్తే కనికరం, దేవుడి కనికరం. ఆ దేవుని కనికరముని గురించి రెండవదిగా చూడండి, 119, 156వ వచనంలో చూడండి. కీర్తనలు 119, 156వ వచనం. తీసిన వారు చదవండి త్వరగా. 119, 156వ వచనం తీసిన వారు చదవండి. యెహోవా నీ కనికరములు మితి లేనివి, చాలంతే, ఇంకా మిగతా భాగం అక్కర్లేదు, అవసరానికి కనుక అన్నమాట. ఇక్కడ అంటే యెహోవా నీ కనికరము ఎలాంటిది చెప్పండి? మితి లేనిది. నీ కనికరం మితి లేనిది అంటే అర్థం ఏంటి చెప్పండి త్వరగా మీరే. అద్దులు లేవు ఇక ఆయన కనికరానికి.
ఆయన కనికరం ఎంతో ఔన్నత్యమైనది కనబడుతుంది. మితి లేనటువంటి నీ కనికరం దేవుని ప్రజలుగా మనం గుర్తించాలి. మన దేవుడు యెహోవా కనికరము గల దేవుడు కాబట్టి చెయ్యి వెడబడు, నాశనము చేయడు, మర్చిపోడు. చూసారా? రెండవదిగా చూస్తే మన దేవుడు ఆయన కనికరం ఎలాంటిదంటే మితి లేనిది అనేటువంటి మాట దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. మితి లేని కనికరం. అందుకే దావీదు చూడండి, సమూయేలు 2వ గ్రంథంలో మనం గమనిస్తూ వస్తే 24వ అధ్యాయము 14వ వచనం, 24వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తూ వస్తే అందుకు దావీదు, నాకేమీ తోచకయున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును కాక అని గాదుతో అనెను. ఇప్పుడు ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత కలిగిన వాడు. వాత్సల్యత అంటే ప్రేమ. ఆయన ప్రేమలో ఏం కనబడుతుంది చెప్పండి? కనికరము కనబడుతూ ఉంది. ఆయన వాత్సల్యతలో ఏం కనబడుతుంది? కనికరం కనబడుతుంది. ఆయన కనికరము ఎలాంటిదని అంటే మితి లేనిది అనే మాట కనబడుతుంది. కాబట్టి దావీదు ఎరగలిగినట్టుగా చూస్తావు. ఇప్పుడు అంటాడు, నాకు ఏమి తోచడంలే, నేను మిక్కిలి ఎక్కడున్నాను చెప్పండి? చిక్కులో ఉన్నా. ఎందుకు ఈ చిక్కు? చాలా పర్యాయాలు దేవుని ప్రజలుగా, దేవుని సేవకులుగా, బాధ్యులైన సహోదరులుగా అనవసరమైన సిక్కులలో పడతా ఉంటాం. మనం ఎక్కడ పడతా ఉంటామని చెప్పండి? అనవసరమైన సిక్కులలో పడతా ఉంటాం. దావీదుకు వచ్చిన సిక్కు ఏంటంటే ఎక్కడికి పోయినా విజయం. దావీదు ఎక్కడికి పోయినా ఏంటి? విజయం. అపజయమే లేదు. అర్థమవుతా ఉందా? ఎక్కడికి పోయినా విజయం, ఘనత కలుగుతూ ఉంది. దీన్ని బట్టి ఏం కావాలి చెప్పండి? దీనులు కావాలి. చాలా పర్యాలు మనం ఏం చేస్తాం? చిన్న ఉదాహరణ చెప్తున్నా. 2024లో నేను నీ ప్రాణమును కాపాడదను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అక్కడ చూస్తే ఖడ్గమునకు అప్పగింపను, ఇది మీద గురించిన మాట అన్నమాట. నా ప్రాణానికి ఏదో మెప్పు ఉంది, నీ ప్రాణమును నేను మరణమునకు అప్పగించనని చెప్పాడు. కాబట్టి ఆ సంవత్సరం అంతా చూస్తూ వస్తే ఎప్పటికప్పుడే మరణానికి దగ్గర అవుతున్నంత చాలా పరిస్థితులు అన్నమాట. నెమ్మది లేకుండా ఉంటూ వచ్చాం. హెబ్రోన్లోనే ఎంత కలవరమో, దెబ్బలు, మాటలు, నిందలు ఎన్నో చెప్పలేం. ఆ తర్వాత సంవత్సరం అయిపోతూ ఉంది, నాకైతే నెమ్మది లేదు. ఇక చాలా భారంగా ప్రార్థన, ప్రభువా ఏంటి నా విషయంలో ఏంటి? ఇవన్నీ నాకేం అవసరం? ఎందుకు నేను ఇక్కడ? నీవు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ ప్రాణంను తప్పిస్తానని చెప్పావు కదా, నాకెందుకు ప్రాణం? నేను చనిపోవడం మంచిది కదా, నేను బ్రతుకుంటే నా విషయంలో నీ సంకల్పం ఏంటి? తప్పకుండా వాగ్దానం ద్వారా నువ్వు నాతో మాట్లాడాలి అని చాలా భారంగా ప్రార్థన చేస్తూ వచ్చా. చాలా భారంగా ప్రార్థన చేస్తూ వస్తే ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఒకసారి చదవండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచూ ఉన్నది. నాకు ఇచ్చిన వాగ్దానంలో ఆ 2వ వచనములో చివర 3వ పంక్తి 4వ పంక్తి అన్నమాట. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, యెహోవా మహిమ నీ మీద ఏమవుతుంది చెప్పండి? కనబడుతూ ఉంది. వాగ్దానం తీసుకున్నాను రాత్రి. 1వ తేదీ నేనే లీడ్ చేస్తూ వచ్చా, నేనే నడిపిస్తూ వచ్చాను. 1000 మంది. వాగ్దానం ఎంత చక్కగా నెరవేరుస్తూ ఉన్నాడో చూడండి. ఇక్కడ గమనిస్తూ వస్తే యెహోవా నీ మీద ఉదయించుచూ ఉన్నాడు, తర్వాత యెహోవా మహిమ నీ మీద ఏమవుతుంది చెప్పండి? కనబడుతుంది. ఆ తర్వాత కింద చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి దేవుడు తన ప్రజలను మహిమపరిచేవాడుగా ఉంటూ ఉంటాడు, ఘనపరిచేవాడుగా ఉంటూ ఉంటాడు. దేవుని ప్రజలుగా మన దేవుడు కనికరము గల దేవుడు. ఆయన కనికరము మితిలేనిదిగా కనబడుతూ ఉంటూ ఉంది. దావీదు తన అనుభవంలో గమనిస్తాం, తన చిక్కులలో గమనిస్తాం, అది గుర్తించాడు. చిక్కేంటి? ఎటుపోయినా జయం కదా. జయమును బట్టి ఏం కావాలి? ఇంకా కృతజ్ఞుడు కావాలి కదా దేవునికి. కృతజ్ఞుడు అయ్యేదానికి బదులుగా మనసులోనికి గర్వం వచ్చేసిందనమాట. గర్వం వచ్చేసి నా సైన్యం, నా బలం ఈ విజయానికి మూలం, నా సైన్యం లెక్క ఎంతైందో తెలియలేదే,
తెలుసుకుంటే ఎంత బాగుండు అని చెప్పేసి యోవాబును పిలిచి సైన్యాన్ని లెక్క పెట్టమన్నాడు. యోవాబు అన్నాడు, నా ఏలినవాడ, ఎందుకు నీకు ఈ విచారం? సైన్యం ఉన్నదానికంటే రెండంతల దేవుడు అధికం చేస్తాడు కదా అంటే యోవాబు మాట చెల్లక, చెప్పండి, రాజు మాటే చెల్లిందంట. కొన్ని పర్యాలు గాడితో మాట్లాడిస్తాడు దేవుడు. ఆ మాటను ఆలోచన చేయాలి మనం. లేదు, నా మాటే చెల్లాలి. చెల్లించుకున్నాడు. జనాల్లో లెక్క పెట్టేశాడు. మనసు కొట్టుకుంటా ఉంది, అయ్యో నేను తప్పు చేశాను అర్థమవుతుంది. వెంటనే మనసాక్షి ఉంది కదా, వెంటనే గాదును పంపించాడు. నువ్వు చేసిన దాన్ని బట్టి 3 విధాలైన తీర్పులు నీ మీదకి రాబోతూ ఉన్నాయి. ఏంటివి 3 విధాలైన తీర్పులు? 13వ వచనంలో చూడండి. నీవు దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుట ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువులతో నిలవలేక 3 దినములు పారిపడుకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుట ఒప్పుకొందువా? ఏం ఒప్పుకుంటావు? ఇదేది చిన్నది కాదన్నమాట. అప్పుడు దావీదు అంటా ఉన్నాడు, యెహోవా బహు వాచ్యత కలిగిన దేవుడు, మితిలేని కనికరం కలిగిన దేవుడు. కాబట్టి 7 సంవత్సరాల కరువు అంటే ప్రజలు రాళ్లతో కూడా చంపుతారు. తర్వాత 3 నెలల పొడుగుతో శత్రువులు ఓడిపోవడం అంటే రాజ్యం అనేది మిగలదు. 3 రోజులు తెగులు రాగడం అంటే ప్రజలకు ఎవరు బ్రతకరు, అందరూ అయిపోతారు. కాబట్టి దావీదు చెప్పాడు గాదుతో, యెహోవా చేతిలోనే పడుదును కాక. ఎందుకంటే ఆయన బహు వాత్సల్యత కలిగిన దేవుడు. ఒక దినం ఉదయం నుండి సమాజపు కూటమి వేళ అంట. సమాజపు కూటమి వేళ అంటే మనం 10 గంటలు అనుకున్నాం కదా, 6 గంటల నుంచి 10 గంటల వరకు 70,000 మంది చనిపోయినారు. ఇంకా ఆ దినం ఉంది, అర్థమవుతుందా? 10 గంటలు అంటే 4 గంటలు పోతే ఇంక 20 గంటలు ఉంది ఆ దినం. మిగిలినవి 48 గంటలు ఉంటా ఉన్నాయి. ఎవరు మిగులుతారు చెప్పండి? ఇక్కడ దేవుడు అన్నాడు, అంతే చాలు. ఆ తర్వాత గాదును పంపించి ఏం చేయాలో దావీదుకు బయలుపరిచి, అలాగ ఔరణ కాలంలో బలి అర్పించడం ద్వారా ఆ గొప్ప విపత్తు నుండి దేవుని కనికరము దావీదును ప్రజలను తప్పించినట్లుగా చూస్తావు. అందుకే దేవుని ప్రజలుగా మన తప్పిదములన్నిటిలో కూడా దేవుని కనికరము ఎలాంటిది చెప్పండి? మితి లేనిది. అది రెండవదిగా చూస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా మనం పరిశీలించుకుంటే మన సంగతులు మనకు అర్థమవుతాయి. మితి లేని ఆయన కనికరం మనల్ని ఎలాగో ఉపద్రవాల నుంచి తప్పిస్తూ వచ్చిందో మనకు అర్థమవుతూ ఉంటుంది. రెండవదిగా తిరిగి 3వదిగా చదవండి. త్వరగా మనం ముందు ప్రార్థనలోకి వెళ్ళడానికి ఈ 34వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. అతనితో యెహోవా అతని దాటి వెళుచు, యెహోవా ఎవరంటే చెప్పండి? కనికరము అని చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా చూస్తే ఆయన కనికరం గల దేవుడు. రెండవది చూస్తే ఆయన కనికరం ఎలాంటిది చెప్పండి? మితిలేనిది అని కనబడుతూ ఉంది. మూడవదిగా చూస్తూ వస్తే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథములో 6వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తూ వస్తే అక్కడ మనకు ఒక మాట కనబడుతూ ఉంది. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచూ ఉన్నాను. 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తూ వస్తే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. మూడవదిగా చూస్తూ వస్తే కనికరము కలిగిన దేవుడు, మితిలేని కనికరము కలిగిన దేవుడు. మనలో కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడు అని మనం చూస్తామనంటే కనికరమునే కోరుకొనుచున్నాడు అంట. ఏం కోరుకుంటున్నాడంటే చెప్పడం, మనలో కనికరమునే కోరుకొనుచు ఉన్నాడు. అక్కడ చూడండి 6వ వచనంలో చూస్తే, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకేంటిది చెప్పండి? ఇష్టమైనది. దహన బలులు అపరాధము తరువాత అర్పించేటువంటిది దహన బలి. జ్ఞానము అనేటువంటిది చూడండి, అపరాధము చేయకుండా కాపాడేది జ్ఞానం. ఇప్పుడు ఏది మేలు చెప్పండి? అపరాధము చేసి బలి అర్పించేది మేలా? అపరాధము చేయకుండా ఉండు కొరకైనా జ్ఞానాన్ని కలిగి ఉండడం మేలా? ఆ జ్ఞానము ఒక వ్యక్తికి ఎక్కడి నుంచి తీసుకొని రాబడుతుంది అని అంటే కనికరములో నుండి కనబడుతుంది. అందుకే దేవుని ప్రజలుగా కనికరము మనం కలిగి ఉంటేనంట బలులు అక్కర్లే. ఆ కనికరములో నుండి మనుషుడు ఏం కలిగి ఉంటాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉంటాడు. ఆ జ్ఞానము ఎలాంటిదని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే శ్రేష్టమైనది. ఆ జ్ఞానం ఎలాంటిదంట? శ్రేష్టమైనది అని మనకు కనబడతా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథములో 15వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము
22వ వచనంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట కనబడుతుంది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొరువు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి మాట వినడం, పొట్టేళ్ల కొరువు అర్పించడం కంటే మాట వినుట ఏంటంట శ్రేష్టము. ఆ తర్వాత చూడండి, దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించున? ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనడం. ఆ తర్వాత చూడండి, పొట్టేళ్ల కొరువు అర్పించడం కంటే మాట వినటము అనేటువంటిది శ్రేష్టము అనే మాట కనబడుతుంది. అదేంటంటే చెప్పండి, శ్రేష్టం అనేటువంటిది జ్ఞానంతో కూడిందిగా కనబడుతుంది. ఆ శ్రేష్టమైన దాన్ని, జ్ఞానాన్ని మనం కలిగి ఉండడం ద్వారా మనం కలిగి ఉంటాం. అందుకే మత్తయి సువార్తలో కూడా ఒక చిన్న మాట చూడండి, 9వ అధ్యాయంలో లేకపోతే 12వ అధ్యాయంలో 7వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. కనికరమునే కోరుచున్నాను కానీ ఏం కోరను చెప్పండి, నేను బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తెచ్చకపోదురు. చూసారా, ఇక్కడ అంటున్న మాట ఏంటి 7వ వచనములో? మరి కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తెచ్చకపోదురు. నిర్దోషులను ఏమని తీర్పు తీరుస్తున్నారు చెప్పండి? దోషులు అని తీర్పు తీరుస్తున్నారు. కారణం ఏంటి? కనికరము తెలియదు వారికి. కనికరం ఎలా కనబడుతుందో చెప్పండి? దోషులను కూడా నిర్దోషులుగా తీర్చేదిగా కనబడుతుంది. అది ఆయన కనికరం. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపాత్మురాలనే స్త్రీ విషయంలో ప్రభు యొక్క కనికరం మరణము నుండి ఆమె విడిపించబడిందిగా కనబడుతుంది. ఇక పాపం చేయొద్దు అని చెప్పాడు. ఆ ప్రకారంగా దేవుని మహిమ కొరకే జీవించిందిగా కనబడుతుంది. కనికరం ఎలాంటిదిగా కనబడుతుందో చూడండి. అందుకే ప్రభు అంటాడు హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనములో, నేనేం కోరుకుంటున్నాను చెప్పండి? కనికరమునే కోరుకునుచున్నా, శిక్షను కోరను నేను. దేవుని ప్రజలుగా కనికరాన్ని మీరు కలిగి ఉండండి అనేటువంటిది దేవుని ప్రజలుగా 3వదిగా మనకు కనబడుతుంది. మన దేవుడు కనికరం కలిగిన దేవుడు కనుక మనము కనికరం కలిగిన వారంగా మనం ఉండాలి. అది 3వదిగా. కనికరమును కలిగి ఉండే విషయంలో ఎలాంటి వారంగా కనబడుతుంది? మోషేకు బయలుపరిచిన ప్రత్యక్షత కనికరం. 4వదిగా చూస్తాం. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తూ వస్తే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము. యెహోవా ఎవరంటే చెప్పండి? కనికరము అనేటువంటి మాట కనబడతావు. ఈ 4వదిగా గమనిస్తూ వస్తే ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనిస్తూ వస్తే ఆడవ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తీసిన వారు చదవండి. 23వ అధ్యాయము 23వ వచనంలో గమనిస్తూ వస్తే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టుదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. 3వదిగా మీరు కనికరము కలిగి ఉండండి, కనికరమును నేను కోరుచున్నానని చెప్పాడు కదా. ఇప్పుడు 4వదిగా చూసి అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. అయ్యో అనేటువంటి పదాన్ని చూడండి. సహజంగా మనం ఎప్పుడు ఉపయోగిస్తాం ఆ పదాన్ని చెప్పండి ఎవరన్నా? ఎప్పుడు ఉపయోగిస్తామో చెప్పండి. ఎంతో నష్టం కాదు, మనం చూస్తూనే ఉన్నాం. ఒక పిల్లోడాడు పోతా ఉన్నాడు, ఒక బండి వచ్చి కొట్టేసింది, అయ్యో అంటాం అప్పుడు. అంతే. అంటే ఆకస్మికంగా మనం ఊహించకుండా, మనకు తెలియకుండా ఏదైనా ఒక పెద్ద విపత్తు జరిగినప్పుడు అప్పుడు ఆకస్మికంగా మనకు తెలియకుండానే మనలో నుంచి వచ్చేటువంటి పదమే అయ్యో అనే వరంగా కనబడతా ఉంటూ ఉంటాం. అర్థమవుతుందా? ఆ అయ్యో అనే పదం పెద్ద ఆపదను చూపిస్తూ ఉంది. దినాల్లో ఎంతోమంది వేషధారులుగా గమనిస్తూ ఉంటూ ఉంటాం. ఆ ఆపదలో కనబడటం చూస్తూ ఉంటూ ఉన్నాం. కనికరం లేదు. అర్థమవుతా ఉందా? ఈ మధ్య ఒక సేవకుడు అంటూ తెలుస్తా, నేనంటే ఏమనుకుంటున్నావు అంటున్నాడు. ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి,
పేర్లు చెప్పనులే, ఊర్లు చెప్పను. అర్థమవుతూ ఉందా? ఏం తెలుస్తావు నువ్వు? వాళ్ళంతా తేలవడానికి నీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? లేదా వాళ్ళని ప్రేమించి పరామర్శించి ప్రభు మహిమ కొరకు సిద్ధపరిచి మాదిరిగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడా? చాలా పర్యాలు ఇలాంటి వారంగా కనబడుతూ ఉంటాం. అందుకే ఇక్కడ అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులు అలా పరిచయలారు. దినాల్లో సేవకులుగా, బాధ్యులని సహోదరులుగా, వేషధారులుగా, శాస్త్రులకు పరిచయలకు పోల్చబడుతూ ఉన్నాం. మన హృదయం ఎలాగుందో వ్యక్తిగతంగా మనం పరిశీలించుకుందాం. మీరు విడిచిపెట్టేశారు. ఏం విడిచిపెట్టేశారు చెప్పండి? న్యాయాన్ని విడిచిపెట్టేశారు. చూసారా? న్యాయాన్ని విడిచిపెట్టేశారు. న్యాయము అనేటువంటిది దేవుని సేవకులుగా, బాధ్యులైన సహోదరులుగా ఇది మన ధర్మం. దాన్ని మనం ఆచరించాలి. కాబట్టి దాన్ని ఆచరించడంలోనే దేవుని కనికరం మనలో ఉందనే సంగతి ఇతరులకు అర్థమవుతుంది. అది ఎన్నో పర్యాలు గమనిస్తాం. న్యాయాన్ని విడిచిపెట్టిన వాడిగా కనబడతాం. న్యాయం అనేటువంటి ధర్మం అనే మాట కనబడతా ఉంది. చిన్న మాట చదవండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం చదువు. త్వరగా. అయ్యా, ధర్మమును ఆచరించుచూ ఉన్న వారికి కీడేమియో సంభవింపదు. చూసారా? ధర్మం అంటే న్యాయం. ఈ న్యాయాన్ని ఎవరైతే ఆచరించేవారుగా కనబడుతున్నారో వారికి ఏం సంభవించదంట చెప్పండి? కీడేమియో సంభవింపదు. చదవండి. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకుందురు. చూసారా? సమయం వస్తుంది, ఏం జరుగుతుంది చెప్పండి అయ్యా? న్యాయం జరుగుతుంది. కాబట్టి న్యాయాన్ని విడిచిపెట్టకూడదు మనం. అది ధర్మం. ఇది నాళ్ళు ఏం చేస్తాం? న్యాయం లేదు, ఏమిలే, ధర్మం లేదు, ఏమిలే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. అర్థమవుతుంది. పెద్దోళ్ళు ఇష్టం వచ్చినట్టు పెద్దోళ్ళు, చిన్నోళ్ళు ఇష్టం వచ్చినట్టు చిన్నవాళ్ళు. ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేయడం, మాదిరి లేని జీవితం. అదేమంటే గుంపులు గమ్మించేస్తాం, నాకైతే బలం ఉందని చూపించుకుంటాం. చివరి దినాలు ఎంతగా దౌర్భాగ్య పరిస్థితులు కనబడుతున్నామో చూడండి. దేవుని పక్షంగా, దేవుని వైపు నువ్వు ప్రజలు మళ్లించే వరంగా కనబడవు. అంటే మనం దేవుని పక్షంగా కనబడడంలే, దేవునికి ఉన్న లక్షణాలు కనబడడంలే. కనికరాన్ని మనం ఏం చేసేసామంటే విడిచిపెట్టే వరంగా కనబడుతున్నాం. కాబట్టి న్యాయాన్ని విడిచిపెట్టేశాం. ఇంకేం విడిచిపెట్టామయ్యా చెప్పండి? కనికరాన్ని విడిచిపెట్టేశాం. అర్థమవుతుందా? కనికరాన్ని విడిచిపెట్టేశాం. నా మటుకు నా ఆరంభ జీవితం ఎంతో కష్టమైన పరిస్థితులు. నా సేవా పరిచర్యలో ఆదివారము 21 రూపాయలు వచ్చేది చందా, 27 రూపాయలు వచ్చాయి, 23 రూపాయలు వచ్చేది. ఎప్పుడన్నా ఒక వారం 31 రూపాయలు వచ్చేది. అద్దె కట్టుకోవాలి. ఒక 10-15 మంది ప్రజలు వస్తే వాళ్ళకి తిండి పెట్టాలి. వారం అంతా 2 పిల్లలు, నేను నా భార్య తినాలి. దేవుని కృపను బట్టి మా వైపు కూడా ఔన్నత్యమైన కుటుంబమే, నా భార్య వైపు కూడా ఔన్నత్యమైన కుటుంబమే. అయితే వాళ్ళిద్దరికీ కూడా మేము ఈ పని చేయడం ఇష్టం లేదు. వాళ్ళు ఏమనుకునే వాళ్ళు తెలుసా? మా ఇబ్బందులు చూసి వాళ్ళ తిక్క అట్టే కుదరాలి, మర్యాదకి ఇంట్లో ఉండొచ్చు కదా అనేవాళ్ళు అన్నమాట. మా తిక్క కుదరాలి అని చూసేవారు. కాబట్టి మా వైపు ఏ విధంగా హెల్ప్ చేసేవాళ్ళు కాదు. దేవుని మీద ఆధారపడ్డాం. దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు నేర్పించాడు. ఆ కనికరాన్ని దేవుని ప్రజలుగా మేము కూడా కలిగి ఉంటా ఉన్నాం. అనుభవించి వచ్చినాము కనుక విడిచిపెట్టాము కనికరాన్ని. దేవుని ప్రజలుగా చూడండి, అయ్యో వేషధారులని శాస్త్రులారా, మీరు న్యాయాన్ని విడిచిపెట్టేశారు, కనికరాన్ని విడిచిపెట్టేశారు. ఇంకేం విడిచిపెట్టారు చెప్పండి? అక్కడ విశ్వాసమును విడిచిపెట్టేశారు. విశ్వాసం విడిచిపెడుతుందా చెప్తున్నాడు కదా ఆరాధన వర్తమానంలో. విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు. క్రైస్తవ జీవితానికి ఒక ముంగురుతు అనేటువంటిదే విశ్వాసం. విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టేశాం. ఈ దినాలు చూస్తుంటే అట్టే కనబడుతుంది. అంతా మనుషుల మీద ఆధారపడతాం, సంఘాల మీద ఆధారపడతాం, వాళ్ళు ఇచ్చేదాని మీద ఆధారపడతాం. అర్థమవుతూ ఉందా? విశ్వాసం మీద ఆధారపడవు మనం. ఈ మధ్య ఒక సేవకుడు బలవంతంగా వద్దు, వాళ్ళు ఎక్కడో ఫారెన్లో ఉంటారు, అక్కడ కొద్దిమందే ఉంటారు, నెలంతా కూడా ఒక 2,000 వస్తుంది చందా, వాళ్ళు ఒక 10,000 పంపిస్తారు అక్కడి నుంచి. ఆ సేవకుడు అంటే ఇష్టం లేదు వాళ్ళకి, అందుకే పంపడం ఆపేశారు. నువ్వు చెప్పన్నా అంటే నేను చెప్తా అక్కడ పెద్దలకి, చెప్పండి అయ్యా ఉన్నంతకాలం ఇవ్వమని చెప్పండి, వెళ్ళిపోయినాక మానుకుంటారంటే ఆ పెద్దలు చెప్పిన ఆడు ఏ రోజు పోతాడో ఆ రోజే ఇస్తాం. ఎన్ని నెలలన్నా ఉన్నాయండి మేము ఇవ్వం. ఏ రోజు బయటకు పోతాడో ఆ రోజు ఎన్ని నెలల నుంచి ఇవ్వలేదో అంతా ఇచ్చి పంపిస్తాం. అర్థమవుతూ ఉందా? కనికరం లేదన్నమాట. ఎందుకని? పరిస్థితులు అలా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత వేరే ఇంకొక సంఘానికి వచ్చారు. నిన్న ఆదివారం పోయి వచ్చాడు ఆ సంఘానికి. పోయి వచ్చి అన్న అక్కడ కూడా 7 మందే ఉన్నారన్న, అక్కడ కూడా ఎంతమంది ఉన్నారంట? 7 మందే ఉన్నారన్న. నా బతుకట్ట అన్న,
పెద్దలు అన్నారంట, మెయిన్ మందిరంలో పెద్దలు, విశ్వాసం మీద ఆధారపడయ్యా, విశ్వాసం భక్ష్యంగారి దినాల్లో ఉండిందన్నా, ఇప్పుడు ఎక్కడ ఉందన్నా అంటాడంట. ఎవరు చెప్పండి చావుకు? విశ్వాసం ఎప్పుడు ఉందంట? భక్తి సింగారి దినాల్లో ఉందంట, ఇప్పుడు లేదంట విశ్వాసం. నిజమే, విశ్వాసం విడిచిపెట్టేసాం, మన దృష్టి అంతా కలిగిన దాని మీద పెట్టాం. కాబట్టి దేవుని ప్రజలుగా ఎంత దౌర్భాగ్యమైన జీవితమో చూడండి. అందుకే అంటాడు కదా, వేషధారులారా, మీరు న్యాయాన్ని విడిచిపెట్టేశారు, కనికరాన్ని విడిచిపెట్టేశారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. ఎట్లా ప్రభుమయ గురించి జీవించగలం చెప్పండి? దేవుని ప్రజలుగా వ్యక్తిగతంగా 4వ తలంపుగా మన దేవుడే కనికరం. విశ్వాసాన్ని, న్యాయాన్ని, కనికరాన్ని విడిచిపెట్టామంటే దేవుణ్ణి విడిచిపెట్టాం కదా. దేవుడు లేని సేవ ఎలాగో చెప్పండి? జరగవచ్చు, కానీ ఆయన లేకుండా ప్రభువు మహిమపరచబడ్డ మన ద్వారా ఆయన దూరంగానే కనబడతాడు. అందుకే చిన్న ఉదాహరణ, ఓ దేశంలో 2 జాతులు ప్రజలంట. ఆ 2 జాతులు ఎవరు? నల్లోళ్ళు, తెల్లోళ్ళు. తెల్లోళ్ళకి మందిరం, నల్లోళ్ళకి మందిరం ప్రత్యేకంగానే ఉంటాయి అన్నమాట. నల్లోళ్ళ మందిరానికి తెల్లోళ్ళని రానియరంట, తెల్లోళ్ళ మందిరానికి నల్లోళ్ళని రానియరు. ఎప్పుడు గేటు వేయబడి ఉంటుంది, వాచ్మెన్ గేటు దగ్గర ఉంటాడు. ఆ తర్వాత మనుషుని చూసి తెల్లోడైతే తెల్లోళ్ళ మందిరం లోపలికి పోనిస్తాడు, లేకపోతే పోనివ్వడు. ఈ మనిషి కూడా బయట ఉండడు, లోపలే ఉంటాడంట. తలుపు తడితే తీస్తాడు, చూచి తలుపేసుకుంటాడంట. ఆ దేశానికి మన దేశం నుంచి ఒకరు పోయినాడంట. మన దేశం నుంచి పోయినోడు ఎవరు చెప్పండి? తెల్లోడా నల్లోడా? వీడు తెల్లోడు కాదు, నల్లోడు కాదు, వీడు అటు ఇటు కానోడు అనమాట. మన వాతావరణం అది. వీడు పోయినాడు. తెల్లోళ్ళ మందిరానికి పోతే తలుపు చూసి తలుపేసేసుకుంటున్నారు, ఏం చెప్పడం లే. నల్లోళ్ళ మందిరానికి పోతే తలుపు చూసి తలుపేసుకుంటున్నారు, ఎవరు రానియటం లే. అటు తిరిగి ఇటు తిరిగి, అది ఆదివారం ప్రభుని ఆరాధించాలి కదా, ఆ మందిరం ఈ మందిరం, ఏ మందిరం పోయిన తెల్లోళ్ళు నల్లోళ్ళు, ఇక రెండోది లేదు. ఇక చోటకు పోయేసరికి ఇక నలిసిపోయి స్పృహ తప్పి అక్కడే క్రింద పడిపోయినాడు. ప్రభువు ప్రత్యక్షమైనాడంట. అక్కడ మార్గం తప్పి పడిపోయినాడు. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఎంతో ఆత్రంగా, అయ్యో నా ప్రభువా, ప్రభుదను ప్రభువా, నేను ఆరాధన చేయాలి ప్రభువా, ఇల్లు నన్ను లోపలికి రానిలేదు ప్రభువా అంటా ఉన్నాడంట. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడంట, నా కుమారుడా, వాళ్ళు నన్ను కూడా లోపలికి రానియటం లేదు అన్నాడు. అర్థమవుతుంది? వాళ్ళు నన్ను కూడా ఏం చేయడం లే. ప్రభువు లేడు ఈ దినాల్లో సంఘాల్లో, ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకు? మా ఇష్టం జరగాలంతే. ప్రభువు లేని దినాల్లో కనబడుతున్నాం, సంఘాల్లో సైతం. ఎంత దౌర్భాగ్యమైన దినాల్లో చూడండి, అంత మన ఇష్టం జరగాలి. కారణం ఏంటంటే వేషధారణ అంతా కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టేసాం, న్యాయాన్ని విడిచిపెట్టేసాం, కనికరాన్ని విడిచిపెట్టాం. ఈ లేని సేవ చేస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన జీవితమో చూడండి. ప్రభువు లేని జీవితం. ఎక్కడ ప్రభు లేకుండా చేస్తూ ఉన్నాం? వ్యక్తిగతంగా మనం పరిశీలించుకుందాం. దేవుని ప్రజలుగా ఆయన లేనిది శూన్యమని కనబడతా ఉంది. 4వది అదే. తిరిగి 5వ మాట ప్రార్థనలో ప్రవేశించక ముందుగా క్లుప్తంగా చూడండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం తీసిన వారు చదువు. 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము. కాబట్టి యెహోవా కనికరము అనేటువంటి మాట కనబడడం చూస్తూ ఉన్నాం. యెహోవా ఏంటంటే చెప్పండి? కనికరము. ఈ 5వదిగా మనం గమనిస్తూ వస్తే యూదాపత్రిక ఒకే అధ్యాయం కదా, 22వ వచనం చదవండి తీసిన వారు. యూదాపత్రిక ఒకే అధ్యాయం, అది 22వ వచనం చూడండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. చాలంతే, 5వ తలంపు కనబడతా ఉంది. సందేహపడు వారి మీద ఏం చూపించండి చెప్పండి? కనికరము చూపుడి. ఎవరి మీద చూపించాలంటే కనికరం సందేహపడే వారి మీద చూపించాలి. సందేహపడేవాడు అంటే యాకోబు రాస్తూ, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనమా తీసిన వారు చదవండి త్వరగా. 7వ వచనంలోనైనా ఏముంది అక్కడ? సందేహపడువాడు, సరే 6వ వచనం కూడా చదవండి. అయితే ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండు. సందేహించేవాడంట ఎగిరిపడేటువంటి సముద్ర తరంగాలను పోలి ఉంటాడంట. ఇప్పుడు 7-8 వచనాలు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. కాబట్టి సందేహపడేవాడు తన సమస్త మార్గముల యందు అంటే ద్విమనస్కుడు, 2 మనసులు కలిగి తన స్థిరుడు కాదు అని కనబడుతుంది. కనుక ప్రభువు వలన తనకు ఏమైనా దొరుకునని తలంచుకుని రాదు. ప్రభువు వలన తనకు ఏమీ దొరకదంట. ఎవరు చెప్పండి? సందేహపడే వారికి. ఇప్పుడు ఏం చేయాలి ఆ మనుషుని చెప్పండి?
ప్రభువు కనికరం గనుక, ఆ కనికరమును ప్రభు మనకిచ్చాడు గనుక, ఆ కనికరాన్ని ఏం చేయాలని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, సందేహపడే వారి మీద చూపించాలి. అర్థమవుతా ఉందా? సందేహపడే వారి మీద ఆ కనికరమును మనము చూపించే వరంగా ఉండాలి. అందుకే యూదా చక్కగా ఆ మాట చెప్పాడన్నమాట. సందేహపడే వారి మీద ఏం చూపండి చెప్పండి, కనికరము చూపుడి అని చెప్పడం చూస్తూ ఉన్నాం. కాబట్టి సందేహపడే వారి మీద కనికరము మనం చూపించేటటువంటి వారంగా మనం ఉండాలనే సంగతి దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట మనకు కనబడుతుంది కదా. 6వ అధ్యాయంలోన, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట చూడండి, 14వ వచనం చదవండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వస్తే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి ఆయన కనికరము కలిగిన దేవుడు కదా, మీ అపరాధములను కూడా క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోతే ఆయన కూడా మీ అపరాధములను ఏం చేయడంటే చెప్పండి, క్షమించడు. అంటే మనుషుల మీద మనం ఏం చూపిస్తూ ఉన్నామో అది దేవుడు మన మీద చూపిస్తాడు. మనుషుల మీద మనం ఏం చూపిస్తున్నామో అదే మన మీద చూపిస్తాడు. అంటే మనం వాళ్ళ అపరాధాలు క్షమిస్తే మన అపరాధాలు ప్రభు క్షమిస్తాడు. మనం వారి అపరాధాలు క్షమించకపోతే ప్రభువు కూడా మన అపరాధములను ఏం చేయడంటే చెప్పండి, క్షమించడు. కాబట్టి కనికరము క్షమించేదిగా కనబడుతుంది. అది చాలా ప్రాముఖ్యమైన మాట. కనికరం ఏం చేస్తుంది, క్షమించేదిగా కనబడుతుంది. అందుకే క్షమించుట అనేటువంటిది కనికరముతో కూడినటువంటిది ఔన్నత్యమైన స్థితిని చూపిస్తూ ఉంది, ఉన్నతమైన స్థితిని చూపిస్తూ ఉంది. కనికరమే క్షమించుటకు కారణం. కనికరం అనేది లేకపోతే గమనిస్తాం, క్షమించలేము మనం. అందుకే చిన్న ఉదాహరణ ముగింపుగా జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. సందర్భం 27వ వచనం తీసిన వారు చూడండి. 27వ వచనం. కాబట్టి అతని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పంతయు క్షమించెను. ఇక్కడ మనం గమనిస్తూ వస్తే ఒక మనుషుడంట ఎంత అచ్చి ఉన్నాడు అని మనం చూస్తామనంటే 10,000 తలాంతులంట. ఎన్ని తలాంతులు అచ్చి ఉన్నాడు చెప్పండి? 24 వచ్చినాడు. 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడు. ఇక్కడ మనకు 10,000 తలాంతులు అనే దగ్గర చూడండి, చంకేసి రెండేసి మూల భాషలో కనబడుతుంది. రెండేసి చిన్న అక్షరాలతో చూడండి. ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు. ఒక తలాంతు ఎంత అంటే ఇంచుమించు 3,600 రూపాయలు. ఇవి ప్రభు దినాలన్నమాట. ఆ ప్రభు దినాల్లో చూడండి, ఒక మనుషుడు దినమంతటికి సంపాదన ఎంత చెప్పండి? 20వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనములో దినమంతా పని చేస్తే ఒక్క దేనారం. ఒక దేనారం అంటే ఎంత? ₹1/2. ఈ దినాల్లాగా 8 గంటలు కాదు. ఆ దినాల్లో 12 గంటలు పని చేయాలి. సూర్యుడు ఉదయించే మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు వెలుగున్నంత వరకు పని చేయాలి. 12 గంటలు పని చేయాలి. అది ఒక మగ మనిషి పారతో చేసే పని 12 గంటలు పని చేస్తే ₹1/2. అర్థమవుతుందా? అది ఇక్కడ ఈ మనుషుడు అచ్చి ఉన్నది ఎంత అంటే 10,000 తలాంతులు అనమాట. ఒక తలాంతు వచ్చేసరికి 3,600. ఈ బాకీ ఒక మనుషుడు తన జీవితంలో తీర్చగలడా చెప్పండి? చెప్పాలా? ఆలోచన చేయండి. తీర్చగలడా? ఆ లెక్కలు కూడా మనం ఆలోచించుకుంటే మనకు అర్థం అవుతుంది అన్నమాట. సాధ్యం కాదు ఇది. యజమానుడు చెప్పాడు, నీ భార్యని అమ్మేసేయి, నీ పిల్లల్ని అమ్మేసేయి, నీ ఇల్లు అమ్మేసేయి, నీకున్నదంతా అమ్మేసేయి, బాకీ కట్టు, అప్పు తీర్చాలి. అప్పులు తీర్చకపోతే పరలోకం లేదు. ఆ మనుషుడయ్యా నేడలో ఓర్చుకును, నీ బాకీ అంతా తీర్చేస్తానంటా ఉన్నాడు. కొంతకాలంగా అంతే. యజమాడికి అర్థమైపోయింది. కనికరం ఏం చేస్తుందో తెలుసా? అప్పంతా క్షమించేశాను. ఎంత అద్భుతమైన కనికరమో చూడండి. ఇక నువ్వు కట్టక్కర్లే, నీ భార్యను అమ్మాల్సిన పనిలే, నీ పిల్లలు అమ్మాల్సిన పనిలే, నీ పొలం అమ్మాల్సిన పనిలే, నీ ఇల్లు అమ్మేసి బదాన పడాల్సిన పనిలే. కనికరం, నేను నిన్ను క్షమించేస్తా ఉన్నా పో అని చెప్పేశాడు. ఎలాంటి కనికరమో చూడండి. కనికరం ఎంత క్రయంతో కూడిందో చూడండి. ఒక మాట కాదు కనికరం.
క్రియలతో కూడిందిగా కనబడుతుంది. అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే ఆ మనుషుడు పోతూ ఉంటే ఆ మనుషులకు అచ్చి ఉన్నవాడు కనపడ్డాడు. వాడు ఎంత ఉన్నాడంటే చెప్పండి, బాకీ ఎంత ఉన్నాడంటే 100 దేనారాలు అంట. 100 దేనారాలు అంటే దేనారం ₹1/2. 100 దేనారాలు అంటే ₹50 అప్పు ఉన్నాడు. ఈ ₹50 అప్పు నన్ను చూసేసి నా అప్పు చెల్లించు అని అడిగాడు. అందుకు వాడు అన్నాడు 29వ వచనంలో, అందుకు వాని తోడు దాచుడు సాగిలపడి నాడలో ఓర్చుకునుము, నీకు చెల్లించదనని వారిని వేడుకొనిని కానీ నేను చెల్లిస్తాను. వీడు తప్పకుండా చెల్లించగలడు, ఎందుకంటే ₹50 కదా. అర్థమవుతుందా? ఒక 100 రోజులు కష్టపడితే తప్పకుండా వాడు బాకీ తీర్చగలడు కూడా. కాబట్టి నాడలో ఓర్చుకునుము, తప్పకుండా నీ బాకీ తీర్చేస్తాను అని బతిమలాడుకోవడం చూస్తూ ఉన్నాం. బతిమలాడుకుంటూ ఉంటే వాడు చూడండి 30వ వచనంలో, వాడు ఒప్పుకొనక, వాడేం చేయలేదండి చెప్పండి, ఒప్పుకొనక ప్రభువు తనకి ఎంతగా కనికరపడ్డాడో మర్చిపోయినట్టున్నాడు. అర్థమవుతుందా? చాలా పనులు మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే చిన్న ఉదాహరణ చెబుతాను, ఏమనుకోబాకండి. ఒకసారి ఒక ఆమె గోష పెట్టి రోడ్డు వెంబడి చింత చెట్లు ఎక్కి చింతకాయలు కోసామంటాము. అర్థమవుతుంది? చింత చెట్లు ఉండే కదా ఇంతకుముందు దినాల్లో రోడ్డు వైపులా, ఇప్పుడు అన్నీ పోతున్నాయి. కొంతమంది తెలిసి ఉంటుంది. చింతకాయలు కోయడానికి పోయిందంట కూలికి. దేవుని ఏర్పాటును బట్టి కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆఫీసర్తో అతనికి వివాహం అయిందంట. ఆఫీసరు వేరే దేశానికి తీసుకుపోయినట్టంట. ఆ దేశంలో ఉంది. మళ్ళీ స్వదేశానికి వచ్చింది. స్వదేశానికి వచ్చిన తర్వాత కారులో పోతా ఉన్నారంట, చింతకాయలు గుత్తులుగా కనబడుతున్నాయి అంట. ఆవిడ తన భర్త అంటదంట, ఆ వంకలొంకలుగా కనపడే ఏంటి, ఆ వంకలొంకలుగా కనపడే ఏంటి, వాటిని ఏమంటారు అంటుందంట. అర్థమవుతుందా మీకు? చిన్నప్పుడంతా చేసింది అదే, ఇప్పుడు వంకలొంకలుగా కనపడుతున్నాయి అంట. అవి ఏంటో, వాటి పేరేంటో, అవి ఏంటివి చూసారా? చాలా పర్యాయాలు మన బతుకులు అలా కనబడతాయి, మర్చిపోతూ ఉంటాం. ఏ స్థితిలో దేవుని కనికరం మనల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చిందన్న సంగతిని గ్రహించే వారంగా కనబడం. కనుక ఆ మనుషుని విషయంలో చూడండి ఎలాంటి దేవుని కనికరం పొందాడు. అది మనుషుడు చూడండి ఆయన ఓర్చుకునిమయ్యా అంటే కనికరించాల్సిన దానికి బదులుగా గమనిస్తాం, ఒప్పకాని చూస్తూ ఉన్నాం. ఏం చేశాడు చూడండి, ఒప్పక అచ్చి ఉన్నది చెల్లించే వరకు అతనిని చెరసాలలో వేయించాను. చెరసాలలో వేయించాడు. కనికరం ఉందా చెప్పండి? చెరసాల. ఆ తర్వాత గమనిస్తూ వస్తే ఈ సంగతిని ఏం చేశారంటే, ఆ 10,000 తలాంతులు యజమానుడు అన్నాడు కదా, కనికరపడ్డాడు కదా, క్షమించాడు కదా, ఆ మనుషునికి చెప్పారంటే ఎవరో పోయి చెప్పారు. పోతాయి వార్తలు, దాగవేవి కూడా. మనం ఏం చేసినా అవి మరుగై ఉండవు, అన్నీ బయలుపరచబడతాయి. మనం అనుకుంటాం ఎవరికి తెలియదు అనుకుంటాం, మనం చేసాయి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. తప్పకుండా కొండల మీదకి వస్తాయి, కేకలేస్తాయి అవన్నీ కూడా. అందుకే ఆ యజమానికి తెలిసినప్పుడు అతను ఏం చేశాడు అని మనం చూస్తామనంటే 32 చూడండి. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటువు గనుక నీ అప్పంతయు క్షమించుతిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడదాచుని కరుణింపవలసి ఉండిన కదా అని వానితో చెప్పి, నువ్వు నన్ను వేడుకున్నావు, నేను నిన్ను కరుణించాను, నీవు కూడా నీ తోడదాచుని ఏం చేయాలి చెప్పండి, కరుణింపవలసి ఉండిన కదా. కరుణించలేదు కనుక 34వ వచనంలో అంటాడు, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నది అంతయు చెల్లించే వరకు బాధపరుచువానికి వారిని అప్పగించాను. అర్థమవుతుందా? బాధపరుచు వారికి అతన్ని అప్పగించాడండి. బాధపరుచువారు ఎవరిని అప్పగించిందని అంటే కనికరమనేటువంటి వారిని. అర్థమవుతా ఉందా? కాబట్టి బాధపరుచువారు అనేటువంటి మాట గమనిస్తూ వస్తే ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నలగగొట్టే వారికంట, యాతన పెట్టేటువంటి వారికంట, ఈ కనికరము లేనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే అప్పగిస్తాడంట. ఇక వారి విషయంలో కనికరపడరు, బాధపడతానే ఉంటారు. మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా బాధపడతానే ఉంటారు. అర్థమవుతుందా? అలాంటి వారికి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే చివరకు అప్పగిస్తాడు అనే మాట కనబడుతుంది. కారణం ఏంటో తెలుసా? కనికరము లేని జీవితం దేవుడు అప్పగించేవాడుగా కనబడుతున్నాడు. అందుకే దేవుని ప్రజలుగా ఆ కనికరము లేనటువంటి వారికి మనం అప్పగింపబడకూడదు. ఎవరు ఆ కనికరము లేనటువంటి వారు అంటే ఓ మాటలో చెప్పాలంటే అన్యుడు. ఎవరంటే చెప్పండి, అన్యుడు. దేవుని మనస్సు లేదు వాడికి, దేవుని మనస్సాక్షి లేదు, దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు. అలాంటి వారికి అంటే దేవుడు వారిని అప్పగిస్తాడు. ఎంత దౌర్భాగ్యమైన జీవితమో చూడండి. వారి సహాయాన్ని ఆశించేవారుగా కనబడతారు.
దేవుని ప్రజలుగా మనం అలాగ అప్పగించబడకూడదు. అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఈ ఐదవదిగా మనకి ఏం కనబడతా ఉంది అని మనం చూస్తాము అని అంటే, కనికరం మనం చూపే వరంగా మనం ఉండాలి. అందుకే మనం చూస్తాం 10వ అధ్యాయంలో సువార్తలో అక్కడ ఒక సమరయుడు మనం చూస్తాం. ఒక మనుషుడు యెరూషలేము నుండి దిగి యెరికో పట్టణానికి వెళుతున్నాడు అంట. యెరూషలేము అది మహా ఎత్తైనటువంటి స్థలంలో ఉండేటువంటిదిగా కనబడుతుంది. యెరికో దిగువ యొక్క పట్టణం. యెరూషలేము నుండి దిగిపోతూ ఉన్నాడంటే తప్పనిసరిగా యూదుడు అనడానికి సందేహమే లే. వాడు దొంగల చేతుల్లో చిక్కాడు, వస్త్రాలు దోచుకున్నారు, పరప్రాంతం విడిచిపెట్టిపోయినారు. ఆ త్రోవలో ఒక యాజకుడు పోతూ ఉన్నాడు కదా. యాజకుడు కనికరం చూపాలి కదా, కనికరం చూపలేదు. ఆ తర్వాత ఆ త్రోవని ఇంకొకడు లేవీడు పోతూ ఉన్నాడు, కనికరం చూపాలి కదా. యెహోవా పక్షముగా ఉన్నవాడు కదా, వాడు కనికరం చూపలేదు, పరప్రాణం. అయితే ఆ త్రోవలో ఒక సమరయుడు పోతూ ఉన్నాడంట. సమరయుడు కూడా యాకోబు సంతానమే, కానీ యూదులకు సమరయులకు వైరం ఉంది. యెరూషలేము నుంచి దిగి వస్తున్నాడంటే యూదుడు అనడానికి సందేహములే. ఈ మనుషుడు సమరయుడు, ఈ మనుషుడికి ఆ మనుషుడు పడి ఉన్న మనుషుడు శత్రువు. కనికరం చూపడానికి వీళ్ళ శత్రుత్వాన్ని బట్టి ఆయనను ఆ సమరయుడు ఏం చేశాడంటే కనికర పడ్డాడు, జాలి పడ్డాడు, ప్రయాణాన్ని ఆపుకున్నాడు. వెంటనే తన వాహనం దిగాడు, ఆ గాయాలకి ద్రాక్షారసం పోచాడు, కట్లు కట్టాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు, కూడకోలవాని ఇంటికి వెళ్ళాడు. అతను బ్రతుకుతాడనే నమ్మకం కుదిరేంత వరకు ఆ మనుషులతో కూడా ఉండి పరిచయం చేశాడు. అతను బ్రతుకుతాడు, ప్రాణాపాయం లేదని నిర్ధారణ వచ్చింది. 2 దేనాలు ఇచ్చేసాడు. మరలా వస్తాను, మనుషులు ఖర్చు పెట్టు, ఇంకా ఏమైనా ఖర్చు పెడితే నేను మరలా వచ్చినప్పుడు అదంతా తీరుస్తాను. కనికరము ఎంత బాధ్యతతో కూడిందో చూడండి. ఆ మంచి సమరయుడు ప్రభువుని యేసుక్రీస్తుకు పోల్చబడుతుంది. అలాగే కనికరం దైవత్వాన్ని పోలిక మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ విధంగా లోకంలో ప్రభు మహిమ కొరకు కనబడడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సత్యాన్ని మోసే గ్రహించినట్టుగా చూస్తూ ఉంటుంది. యెహోవా అనే పదములో ఆయన కనికరం ఇన్ని విధములుగా కనబడడం మనం చూస్తూ ఉన్నాం. ఆ కనికర విషయంలో ఎలాంటి వారంగా కనబడుతున్నాం ప్రస్తుత దినాలు. అందుకే 5 విషయాలు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం, విస్తారమైన మాటలే వింటూ వచ్చాం. మనల్ని పరిశీలించుకుందాం. చూడండి, మొట్టమొదటి మాటగా అంటాడు కనికరము గల దేవుడు. మన గురి, మన నిరీక్షణ ఆయన కనికరములు గల దేవుడు. కాబట్టి ఏం చేయలేదని చెప్పడం మనల్ని ఆయన చెయ్యి విడవల, నాశనము చేయలా, మర్చిపోలేదు. చూసారా? రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఆయన కనికరం ఎలాంటిది చెప్పండి? మితిలేనిది. ఆయన కనికరం మన విషయంలో తప్పిపోలేదు, మితిలేని కనికరం కలిగిన వాడిగా కనబడుతూ. మూడవదిగా చూస్తాం కదా, ఆయన ఏం కోరుకుంటున్నాడంటే చెప్పండి? కనికరమునే కోరుచున్నాడంట ఆయన. చూసారా? నాలుగవదిగా కనబడుతుంది కనికరమును విడిచిపెట్టారంటాడు. ఎక్కడ విడిచిపెట్టాము కనికరం? జ్ఞాపకం చేసుకుందాం. 5వదిగా కనబడుతూ ఉంది కనికరమును చూపించండి. కనికరమును చూపించండి. ఉంటే కదా చూపించేది అయ్యా, ఉంటే కదా చూపించేది, లేకపోతే ఏం చూపిస్తామో చెప్పండి. అందుకే దేవుని ప్రజలుగా కనికరమును కలిగి చూపించే విషయంలో కూడా ఎక్కడ మనం తప్పిపోయిన వారంగా కనబడుతున్నాం. కనికరము లేని వారికి కనికరము లేని తీర్పు అంట. బాధపరిచే వారికి దేవుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి? అప్పగిస్తాడు. ఒకవేళ నీ జీవిత కాలంలో అప్పగించకపోయినా ఆ చివరి క్షణాల్లో, ఆ వృద్ధాప్యంలో బాధపరచబడ్డానికి, వ్యాధులకి, రోగములకు, వాటికి వీటికి తప్పకుండా దేవుడు నిన్ను అప్పగిస్తాడు. ప్రభు మహిమ కొరకే నీ శరీరం సిద్ధపరచబడదు చివరి దినాల్లో కూడా. ఇవన్నీ దేవుని ప్రజలుగా అప్పగించబడకుండా దేవుని మహిమ కొరకై మనం జీవించినట్లు వాక్య వెలుగులో వ్యక్తిగతంగా మనం పరిశీలించుకుందాం. మోషేకి యెహోవా అనే నామాన్ని బయలుపరిచాడు. నాకు బయలుపరుచుకుని నేను తెలుసుకుంటానని మోషే అడిగాడు. కాబట్టి ఆ యెహోవా అనే నామములో ఎన్ని విషయాలు చెప్పండి? 7, 8? 8 విషయాలు కనబడుతూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది కనికరం. దేవుని సేవకులుగా ఈ కనికరమును కలిగి ఉండే విషయంలో ఎక్కడ మనం తప్పిపోయిన వారంగా కనబడుతున్నామో వ్యక్తిగతంగా మనం పరిశీలించుకుందాం. ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన మనం కలిగి ఉంటాం. మనము 1:30 వరకు ప్రార్థనలో కొనసాగుతాం. ఆ తర్వాత భోజన సహవాసాన్ని కలిగి ఉంటాం. ప్రభుత్వం మీద 2:30, 3 అట్లా మళ్ళా తిరిగి సాయంకాలం సెక్షన్ కొరకై మనం కూడుకునే వరంగా. ప్రభు మన అవసరతను బట్టి బైబిల్ స్టడీ మాదిరిగా ఈ దైవ సేవకుల కూటాల్లో కొంత కొనసాగించబడింది. చాలా కాలం మనకు దైవ సేవకుల కూటాలు లేవు. ఒక 2 సినిమాలు పాడతాం కూడా. కాబట్టి ఈ తరుణాలు మనకు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి దీన్ని బైబిల్ స్టడీగా విన్నాము. తర్వాత మనము అన్న చెప్పినట్టుగా 1:30 కల్లా మీకు సరిగ్గా భోజనానికి మీకు విడుదల ఇస్తాం, ఏం పర్వాలే. కాబట్టి మీరు
గౌరవనీయంగా ఉండండి, ప్రార్థనలో ఉండండి. ఇప్పుడు మన అన్నగారు చెప్పినటువంటి వర్తమానము కనికరము, ఆయన కనికరం పొందినటువంటి వాళ్ళని దేవుడు ఎట్లా దీవించినాడు అనేటువంటిది వర్తమానం మీద పాట కూడా తయారు చేసినాడు. అన్న కూడా చెప్పిన 2 పాటలు రెండు వచ్చిన పాట పాడించాను దానికి. అది నా గమనానికి ఏమి తీసుకొని వచ్చినారంటే కీర్తన గ్రంథం కీర్తనలో 608వ పాటలో కృప కనికరములు దేవా అనేటువంటిది. ఈ కృప కనికరం గురించి చెప్పినప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు ఆయన కృపా కనికరములు పొంది నేను రక్షించబడినాను, కాబట్టి అందుకే నేను చెప్పనశక్య మహిమయుక్తమైన సంతోషం పొందుతున్నానని ఈ ప్రసంగం చేసినప్పుడు, ఈ కనికరం గురించి కృప కనికరం గురించి భక్సింగ్ గారు ప్రసంగం చేసినప్పుడు యేసుపాదం అన్న గమనించి ఆ కృపా కనికరం పొందినటువంటి వాళ్ళని ఎట్లా దీవించదంటే వారిని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డలను, వాళ్ళ సంఘాన్ని చెప్పనశక్య మహిమయుక్తమైన సంతోషం భక్సింగ్ గారు పొందినాడు. అది మనకు కూడా అవలంబిస్తుందని చెప్పి ఈ కృపా కనికరములు అనేటువంటి పాట మీద చివరిన భక్సింగ్ గారి సాక్ష్యంలో ఉంది ఆ మాట, చెప్పనశక్య మహిమయుక్తమైన సంతోషం అని. ఈ 2 చిన్నాలు పడతాం. ఈ వర్తమానము దేవుడు దైవదాసుడు ఏది ఇచ్చారో ఆ వర్తమానాల మీద మనకు పాటలు కూడా అనుభవించి పాడినారు. కాబట్టి మీరు తీసుకోండి, మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఇంకా ఆ 2 చిన్నాలు పాడేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి పాడుకుంటూ ప్రార్థనలో ప్రారంభిస్తాం. పాటగాలు ఆ వాంఛాయన ఎవరన్నా కరెక్ట్గా వాంఛాయన 1 చిన్నం చివరి చిన్నం తమ్ముడా ఎవరైనా పెద్ద అనుభవంలో చాలా బాగా చక్కగా పాటలు మిస్టేక్ అంచుతావా? చూడండి, అందరూ ఈ పాట సంఖ్య తీసుకోండి. 608 ఇప్పుడు కనికరం గురించి మనకు బోధించినాడు. అటువంటి కనికరాలు మనం పొందాలనే దానికి మనము అనుకూలంగా ఉండేటట్టు దాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తాం. 608 అందరూ మోకాళ్ళ మీదకి రండి. కృప కనికరముల దేవా కృతజ్ఞతలు, కృప కనికరముల మా దేవా కృతజ్ఞతలు, యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర చెబుని కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. చెప్పన సఖ్యము మహిమయుక్తము నీవ సంగీన సంతోషము. చెప్పన సఖ్యము మహిమయుక్తము నీవ సంగీన సంతోషము. తప్పకుండా హల్లెలూయా, తప్పకుండా హల్లెలూయా పాట పాడేదన్. కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. ఇప్పుడు మనము ప్రార్థనలో ప్రవేశిస్తున్నాము. దైవజనుడు భక్సింగ్ గారికి ఏ రీతిగా పుస్తకం భక్సింగ్ గారి సాక్ష్యమైన పుస్తకం చదివింటారు. అక్కడ అదే రాసినాడు, చెప్పనశక్యమైన సంతోషమని. కాబట్టి ప్రభువా, మేము మా కుటుంబము గత దినాల్లో పోగొట్టుకున్నాము. నీ కనికరం వల్ల చెప్పనశక్య మహిమాయుక్తమైన సంతోషము రానున్న దినాల్లో మేము కూడా పొందుటకు మమ్మల్ని కనికరించు, మా సమాజాన్ని కనికరించు అని మనం ఒక తర్వాత క్లుప్తంగా వాక్యమును మనకు కనికరించడం అనేటువంటి అంశం మీదనే చెప్పినాడు. కాబట్టి దాని మీదనే క్లుప్తంగా ప్రార్థన చేస్తే 1:30 కల్లా మనం ఆశీర్వాదం తీసుకొని వెళ్తాం. ప్రార్థించండి దయచేసి.
ఆసనలో చేరి కూడడానికి మీరు అనుగ్రహించిన సమయం కొరకై మీ కొందనములు స్తోత్రములు. మా సేవా జీవితంలో ప్రభా మా కొరకై మీరు అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి మీ కొందనములు. పక్షపాతంతో కాక, ప్రజల మీద నేరారోపణ కాక, వేషధారణతో కాక, కఠినమైన మండి మనసుతో కాక ప్రభా యేసుక్రీస్తు యొక్క కనికరం జాలి కలిగినది, ప్రేమ కలిగినది అయ్యిందని, అలాంటి జీవితం దైవ సేవకులదని బోధిస్తూ వచ్చినారు. దగ్గర తండ్రి, ఈ దినమున మరొకసారి నన్ను నేను మీకు ప్రతిష్ట చేసుకుంటూ దేవుని యొక్క కనికరం నా జీవితంలో కలిగి ప్రభావ సేవా జీవితంలో ముందుకు సాగటం సహాయం చేయండి. ఆ విధంగా కనికరం వలన కలిగిన ఎన్నో ప్రయోజనాలు, మేళ్లను ప్రభావ మా ముందుకు మీరు తీసుకొచ్చినారు. ప్రభావం కొరకై నన్ను నేను అప్పగించుకొని మీ పాఠశాలకు వస్తుంటున్నాను. గత వాటిని క్షమించి నూతనపరిచి నూతన విధానంలో మిమ్మల్ని సేవించడానికి సహాయపడి నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో నన్ను ఎంతగానో ప్రేమించిన దేవ, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, బలవంతుడవైన దేవ, నీకెంతో వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ రాయలసీమ దైవ సేవకుల కూడికలో ప్రభా నన్ను కూడా తోడుకొని వచ్చి ప్రభా తండ్రి మీ సన్నిధానంలో సమకూర్చి మీ దాసుని ద్వారా నన్ను నేను పునఃప్రతిష్ఠించుకొనుటకు, నా పిలుపును ఏర్పాటును మరి నిశ్చయం చేసుకొనుటకు మీరు నాకు అనుగ్రహించిన ఈ శుభప్రదమైన తరుణాలను బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. ప్రభువా తండ్రి, మీ దాసుని ద్వారా బయలుపరిచిన నా ఆత్మీయ సేవా జీవితానికి అవసరమైన ప్రతి మాటను బట్టి ప్రభువా నిన్ను ఎంతగానో కీర్తించి కొనియాడుతూ ఉన్నాను. నిజమే దేవా, నేను పంపబడిన వాడనే, నన్ను పంపిన దేవుడుగా నీవు ఉన్నావు, అందును బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. అయితే నన్ను పంపిన నా దేవుణ్ణి నేను గణపరచలేకపోవటం వలన నా సేవా జీవితంలో నేను గొప్ప కార్యములు చూడలేకపోతూ వస్తున్నానని ప్రభువా మీ పాదాల ఎదుట నా తప్పిదాన్ని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. దేవా, మిమ్మలను ఎల్లప్పుడూ ఘనపరచుటకు, మీ గొప్పతనాన్ని ఎరుగుటకు మీరు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, దృశ్యమైన వాటి మీద నా మనస్సును నిలపకుండా అదృశ్యమైన వాటిపైన నా మనసును నిలపటానికి అవసరమైనటువంటి నా ఆత్మీయ నేత్రాలను ప్రభువా మీరు తెరవచేయమని ప్రార్థించి ప్రాధేయపడుతూ ఉన్నాను. ప్రభువా, ఏ విధంగా అయితే లేవీయులందరూ మోషే పక్షమున నిలబడి ఆ మాట విని దీవించబడ్డారు, అలాగూ ప్రభువా దేవా, నేను కూడా ఎల్లప్పుడూ నీ పక్షమున నిలబడుటకు, ప్రభువా నీ ద్వారా దీవించబడుటకు, అనేకులకు దీవెనకరంగా ఉండుటకు సహాయపడండి. ఓ దేవా, నీ సంఘంలో నమ్మకంగా నిన్ను సేవించడానికి సహాయం చేస్తూరండి. నిన్ను ఎరిగిన వాడిగా, సంపూర్ణంగా నీ గురించి గ్రహింపు కలిగిన వాడిగా నన్ను చేయండి. ప్రియమైన తండ్రి, మీరు కనికరము గల దేవుడు నాయన. నిజమే తండ్రి, మీ కనికరాన్ని బట్టి నన్నెన్నడూ మీరు చేయి విడిచిపెట్టలేదు, నన్ను నిర్మూలము చేయలేదు, నన్ను మీరు మర్చిపోలేదయ్యా. అందుకే ఈరోజు నేను సజీవ లెక్కలో ఉంటున్నాను. అయితే ప్రభువా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని ఎన్నోసార్లు చదివి ప్రకటించినప్పటికీ ఈ కనికరము గల మనసు అయితే నాలో లేదని మీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాను. మీరు నన్ను ఏ పరిస్థితులైనా విడిచిపెట్టని దేవుడుగా, నిర్మూలము చేయని దేవుడుగా, మర్చిపోని దేవుడుగా మీరుంటే ప్రభువా, నేను ఎన్నోసార్లు నా సేవా జీవితంలో అనేక ఆత్మల విషయమై ప్రభువా మరి నేను ఎంతో వారిని విడిచిపెట్టిన వాడుగాను, తండ్రి మరిచిపోయిన దౌర్భాగ్యుడుగాను నేను కనబడుతూ ఉన్నాను. నిజమే, మీరు కనికరమును కోరే దేవుడవు నాయన. నిర్దోషులను ఎంత మాత్రము దోషులుగా ఎంచని దేవుడవు. అయితే ఈ విషయంలో నేను తప్పిపోయిన వాడనని అంగీకరిస్తూ ఉన్నాను. దేవా, నీవు లేని సేవ, నిజమే తండ్రి, న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టితిరి అన్నట్టుగా కనికరము గల దేవా, నిన్ను విడిచిపెట్టి నీవు లేని సేవ చేస్తున్న దౌర్భాగ్యుడనయ్యా. దయతో నన్ను క్షమించండి. నా జీవితంలో ఎల్లప్పుడూ న్యాయమును, కనికరమును, విశ్వాసమును కలిగిన వాడిగా నిన్ను సేవించుటకు మీరు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. కనికరము గల దేవా, నా జీవితంలో, నా బ్రతుకులు, నా సేవలు మీ కనికరాన్ని ఉంచండి. మీ కనికరము కలిగిన మనసు నాలో ఉండుటకు సహాయపడండి. ప్రభువా తండ్రి,
మానవుని ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. అటువంటి ఆ యొక్క గొప్ప పాప భారాన్ని, నా పాప భారాన్ని ప్రభా గోల్గోతా కొండపైన సిలువలో 3 మ్రేకుల మధ్య వేలాడుతూ మీ అమూల్యమైన రక్తము ద్వారా ప్రభా తండ్రి నా పాపములన్నీ తుడిచివేసిన దేవుడవు నాయన తండ్రి. మరి అటువంటి నా గొప్ప పాప భారాన్ని మీరు క్షమించిన కనికర సంపన్నుడవైన దేవా, నేనైతే చిన్న చిన్న తప్పులను, చిన్న చిన్న పొరపాట్లను సైతం క్షమించలేని దౌర్భాగ్యుడనయ్యా. అందుకనే నా జీవితంలో ప్రభా కొన్నిసార్లు నేను బాధింపబడుతున్నాను, నలగొట్టబడుతూ ఉన్నాను. ప్రభా నా సేవా జీవితంలో ఎదురవుతున్నటువంటి బాధలకి, ప్రభా నలగొట్టబడుతున్న పరిస్థితులకి కారణాన్ని మీ దాసుడి ద్వారా మీరు బయలుపరిచినందుకై స్తోత్రాలు ప్రభా. మరి నా యొక్క గొప్ప పాప రుణభారాన్ని క్షమించినవయ్యా తండ్రి. అది గుర్తించుకున్నవాడనై అనేకుల చిన్న చిన్న పొరపాట్లను సైతం ప్రభా నేను కూడా క్షమించడానికి అవసరమైన ఆ కనికరము గల మనస్సు నాకు దయచేయమని ప్రభా రాబోయే దినాలలో నీ వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడి సంపూర్ణంగా శుద్ధి చేయబడి కనికరము కలిగిన నీ మనస్సును కలిగి నిన్ను సేవించుటకు, నువ్విచ్చిన మందను నీ రాజ్యం కొరకు సిద్ధపరచుటకు మీరే నాకు సహాయం చేయమని దయగల మీ హస్తాలకి నన్ను అప్పగించుకుంటూ మీ కనికరం గల మనసుతో నన్ను నింపుమని తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి, అసమానమైన నీ ప్రేమను బట్టి వందనాలు. మీరు చూపిన కనికరం ఎంత గొప్పదో జీవితంలో అనుభవిస్తూ వచ్చారు. వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. తిరిగి నా జీవితంలో పొందినటువంటి ఆ కనికరం అనేకులకు చూపించే విషయంలో తప్పిపోయిన వానిగానే మీదుట నిలబడుతూ ఉన్నాను. మీరు కోరుకునేది కనికరమే. మా జీవితంలో ఆశించింది, మాకు చూపించింది కూడా అదే. అటు మాదిరికరమైన జీవితం జీవించడానికి నాకు ఇచ్చిన సంఘము, నా చుట్టూ ఉన్నటువంటి నశించిపోతున్న ఆత్మల కొరకు ఆ మూవ్డ్ విత్ ద కంపాషన్, కనికరంతో కదిలించబడి జీవితం, అనుభవపూర్వకమైన జీవితం అనుగ్రహించు. నా బలహీనతలు నేర్చుకు మీ శిల్వ రక్తధాలకు కోరుకుంటూ మీ నుండి పొందినటువంటి దాన్ని నేను ఇతరులు చూపించడానికి సార్ ప్రభు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయగల తండ్రి, పరిశుద్ధుడగు మా దేవ, ఘనమైనటువంటి మీ గొప్ప నామమును బట్టి తండ్రి మీ స్తోత్రములు. ఉదయకాల సమయంలో రాయలసీమ దైవసేవకుల కోడికల ద్వారా మా ప్రభా మీరు నాతో కూడా మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి నాయన మీ స్తోత్రములు. నిర్గమాకాండం 34వ అధ్యాయం నుండి మా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే దేవా మీ స్తోత్రములు. దయగల తండ్రి, యెహోవా నామము ఎంత కృప కలిగినటువంటిది, కనికరం కలిగినటువంటిది, మా ప్రభా ఎంత మంచితనం కలిగినటువంటిది, క్షమించేటువంటి నామమును మా తండ్రి మాకు మీరు తెలియపరిచినందుకే దేవా మీ స్తోత్రములు. పరిశుద్ధుడు తండ్రి, కృపగల దేవా, అటువంటి కనికరము, దయా, దాక్షిణ్యాలను బట్టి మీరు నన్ను కూడా విమోచించినారు మా తండ్రి. మా ప్రభా ఆ విధంగా నేను కొనసాగించడానికి తండ్రి సేవలో కొనసాగడానికి కావాల్సినటువంటి కృపను మీరు చూపుతుంటున్నందుకే దేవా మీకు స్తోత్రములు. దయగల తండ్రి, క్షమించమని నాయన ప్రార్థిస్తుంటున్నాను. ఏ కనికరమైతే మీరు నాకు చూపించుంటున్నారో అటువంటి కనికరమును, దయను, మా ప్రభా క్షమించేటువంటి మనసును నేను కోల్పోయానని మా తండ్రి నేను ఒప్పుకొంచుంటున్నాను. క్షమించమని అడుగుచుంటున్నాను. దయగల మా తండ్రి కనికరించండి, కృపను అనుగ్రహించండి. మా ప్రభా మీ మనస్సు కలిగినటువంటి వానిగా, నేను సేవించేటువంటి వానిగా నన్ను చేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, ఎంత సేవ చేయుచున్నటువంటిది నాయన, ఎంత గొప్పగా ఎంత తక్కువగా చేయుచున్నటువంటిది మీరు లక్ష్య పెట్టడం లేదు, కానీ ఏ విధంగా నేను చేస్తున్నటువంటిది మీరు నన్ను చూస్తుంటున్నారు. కనుక మా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యని మా ప్రభా నన్ను కూడా మీరు మీ కృపతోనూ కనికరంతోనూ క్షమాపణతోనూ నన్ను నింపండి.
దేవా కనికరించండి ఆయన. మీ ప్రేమతో నింపండి. మీ గుణములు కలిగినటువంటి వానిగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ విధంగా సేవించినట్లు తండ్రి, ఆ విధంగా నేను జీవించినట్లు కృపను అనుగ్రహించండి. సహాయం చేయండి మా తండ్రి. మా ప్రభువా, ఈ విధంగా నాతో మీరు క్లుప్తంగా చేయండి మాట్లాడుతున్నటువంటి దయచేసి, అనేకులు పాల్పొందుతారు. విధానం క్లుప్తంగా అంతటిని మైకు బట్టి తీసుకొని క్లుప్తంగా స్తోత్రములు చేయండి. చెల్లించుకొంచు యేసు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రేమైన పరలోక తండ్రి, దయగలిగిన మా ప్రభా యేసు క్రీస్తు ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామం బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ పరిశుద్ధులతో ప్రభా మీరు నాకు ఇచ్చిన ఆత్మీయ సహవాసం బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా మీ దాసుల ద్వారా నాతో మాట్లాడుతున్న మాట బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా వాస్తవంగా మరి మోసే ఆ పలకల ప్రభా మందము, ఆ పలకల పొడవు గుర్తుపట్టగలుగుతా వచ్చినాను. అయితే నేనైతే మీ యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించలేకపోతున్నాను. మీ యొక్క చిత్తం, మీ యొక్క ఉద్దేశాలు సంపూర్ణంగా కనుగొనలేకపోతున్నాను. ప్రభా దయగల మా ప్రభు, మీరేమో నన్ను కరుణిస్తున్నారు. మితిలేని కనికరంతో నన్ను ప్రేమిస్తున్నారు. నన్ను విడిచిపెట్టకుండా, నాశనం చేయకుండా ప్రభా మీరు కాపాడుతున్నారు. అయితే ప్రభా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అనేక ఆత్మల పట్ల భారం లేక, కనికరం లేక ప్రభా మరి ధైర్యంగా సువార్త చెప్పలేకపోతున్నాను. మీ ప్రజల మధ్య దయతో క్షమించి మన్నించండి. ఇక నుంచి ప్రభా ఆత్మల పట్ల భారం కలిగి ఇంకా సంపూర్ణంగా ధైర్యంగా మీ ప్రేమను, మీ కనికరాన్ని అనేకులకు పంచిపెట్టే దైవ సేవకునిగా సంపూర్ణంగా నన్ను కూడా సిద్ధపరుస్తున్నామని మీరు ప్రభా నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించుతూ తించి అడుగు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కృపా సద సంపూర్ణమైన ప్రియ పరలోక తండ్రి, యేసు ప్రభు నామమున దీనిగా తగ్గించుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాను. మితిలేని కనికరం చూపించి నన్ను విడవక, నన్ను నాశనం చేయక, నన్ను రక్షించుకొని ఉన్నతమైన పిలుపును అనుగ్రహించి కృపచేత జ్ఞాపకం చేసుకున్నది కొందనములు. అయితే ప్రభా మరి ఎంతో గొప్ప కనికరం నా ఎడలో చూపినప్పటికీ అనేకసార్లు నా జీవితంలో ప్రధానమైన కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టి కొనసాగుతున్నాను. నా స్థితిని నువ్వు చూపించినందుకు వందనములు. నన్ను దయతో నన్ను క్షమించుము నాయన. చేత కనికరించుము, నన్ను క్షమించుము. కనికరం కలిగి నిన్ను సేవించుటకు, అపరాధములో పడకుండా మరి దైవికమైన జ్ఞానం, మరి ప్రభా నిన్ను గురించిన జ్ఞానం, కనికరం గలవాడు అని అట్టి కనికరం కలిగి నేను నిన్ను సేవించుటకు, అనేకుల మీద కనికరం చూపుటకు కృప చూపించమని నన్ను అప్పగించుకుంటూ నా హృదయాన్ని ప్రేమ చేత, నీ కనక చేత నింపుమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిర్గమకాండం 34వ అధ్యాయంలో ప్రభా మోసే నిన్ను గురించి సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కనికరం గల దేవుడవని, కృపాసత్య సంపూర్ణ దేవుడవని, దీర్ఘశాంతము గల దేవుడవని 7 విషయాలు మీరు మీ దాసుని ద్వారా మీరు బయలుపరుస్తూ వచ్చినందుకు స్తోత్రములు. నా జీవితంలో నేను కూడా ఒకప్పుడు ప్రభువా లోకములో పాపములో జీవిస్తూ నిత్య నాశనానికి పాత్రుడనైనటువంటి నన్ను నువ్వు నా పట్ల కనికరం చూపించినావు. దయగల తండ్రి, కనికరం చూపించి నన్ను ఏర్పరుచుకొని రక్షించుకొని నీ ప్రశస్త రక్తములో నా ప్రతి పాపము కడిగి నన్ను రక్షించి సేవా భాగ్యము నీ దయచేతిని నాకు అప్పగించినందుకు స్తోత్రములు. దీనికి నేను యోగ్యుని కాకపోయినప్పటికీ నీ కనికరం ద్వారా నాకు దయ చూపించి నాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై స్తోత్రాలు. దయగల తండ్రి, మరి నువ్వు నన్ను ఎట్లు కనికరం చూపి రక్షించుకున్నావో నేను కూడా ఇతరుల పట్ల కనికరము చూపించుటకు ఆ కనికరము గల మనసు, హృదయం నాకు కూడా దయచేయండి. నీ ప్రేమను, నీ కనికరమును, నీ దీర్ఘశాంతమును నాలో అనుగ్రహిస్తురండి. నువ్వు నాకు అప్పగించినటువంటి సంఘాన్ని, మందను నమ్మకంగా కాయటకు ఒక దినాన నేను నీకు లెక్క చెప్పవలసినటువంటి వాడుగా ఉంటుండగా దయగల తండ్రి, అటువంటి భయభక్తులతో నిన్ను సేవించుటకు సహాయం చేయండి, కృప చూపిస్తురండి. ఈ విధంగా ప్రభా నీ కనికరం మితిలేనిదని, నీ కనికరము మరి నన్ను తండ్రి మరి చేయి విడవక, మర్చిపోక, నాశనము చేయకుండా
కాపాడినటువంటి కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ విధంగా తండ్రి మరి సందేహపడు వారి మీద కనికరం చూపడని చెప్పిన రీతిగా దయగల తండ్రి నేను కూడా ఇతరుల పట్ల నీ కనికరం కలిగి ఇతరులకు కనికరం చూపించేటువంటి ఆ మంచి మనసు కనికరము నాలో కూడా మీరు అనుగ్రహించి నేను ఏదైతే నష్టపోతూ వచ్చినానో తిరిగి మళ్ళీ నీ ద్వారా సమకూర్చబడి నేను మరి ఆత్మల కొరకైనటువంటి భారము కలిగి సంతోషంగా దైవ ప్రేమతో నింపబడి నీ యొక్క సేవ చేయటకు సహాయపడుతున్నామని కృప చూపిస్తున్నామని నాలో ఉన్న ప్రతి బలహీనతలను మీరు మరోసారి క్షమించి మీ రక్తంలో నన్ను సంపూర్ణంగా కడిగి పవిత్రపరిచి ముందున్న సేవలో ఫలవంతముగా నిన్ను కలిగి మరి దేవుడు లేని సేవ ఫలించలేనటువంటి సేవ అని సెలవిస్తూ వచ్చినావు కనుక నా జీవితంలో నిన్ను కలిగి ఉండి నీ సేవ చేయటకు ఫలితంతో కూడా సేవ చేయనట్లుగా మీరే సహాయం చేయ కృప చూపించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, మా నమ్మకమైన దేవ యేసు ప్రభువా, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలంలో ఆయన బేర్షివాలో దైవ సేవకుల యొక్క మీటింగ్లో ప్రభా నన్ను కూడా మీరు ప్రవేశపెట్టిన విధానానికై తండ్రి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, మోషే యొక్క జీవితాన్ని నాకు కూడా మీరు బయలుపరిచిన విధానానికై తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మోషే తన ప్రజల పట్ల కనికరము చూపిస్తూ నాయనా మరే దయ చూపిస్తూ నాయనా వారిని క్షమిస్తూ వారి కోసమై నాయనా మరి విజ్ఞాపన చేస్తూ వచ్చినట్లుగా మేము చూస్తున్నాం. ప్రభా లేఖన భాగాన్ని బట్టి నేను వందనాలు. నా జీవితంలో కూడా నాకు కూడా కనికరాన్ని దయచేయండి ప్రభా. నేను కూడా క్షమించేవాడినిగా, నేను కూడా సంఘమును ప్రభా నీ గొర్రెలను చక్కగా కాయునట్లుగా మీరు సహాయం చేయండి. నీ ప్రజలను ప్రభా అది నీ సొత్తు అయిన ప్రజలని ఎంచి ప్రభా నేను ప్రేమించినట్లు సహాయం చేయండి, క్షమించినట్లు సహాయం చేయండి. నీ మందను చక్కగా నాయన మంచి మార్గంలో నడిపించేదానికి నాకు సహాయం చేయండి. నాకు ప్రభా మీరు జ్ఞానమును తెచ్చేయండి ప్రభా. బలిని కోరే దేవుడు కాదు నాయన మీరు నన్ను కనికరించారు, సహాయం చేయండి. సమస్తంలో మేలు చేయమని కృప చూపించమని వందనాలు చెల్లిస్తూ నువ్వే బాగు చేసినామని విశ్వాసంతో నమ్ముసి వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున శక్తి కలిగిన నామున ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టడం తండ్రి, ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మరొకసారి రాయలసీమ దైవ సేవకుల ప్రార్థన సందర్భంగా మీ దాసందారు తీసుకుని వచ్చిన వాక్య లేఖనాలను బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు ఒప్పుకుంటూ మీరు ఇచ్చిన నూతన సవకాశం బట్టి వందనం చెల్లిస్తున్నాను. అలాగా దిద్వేశ కాండములు, నిర్గమ కాండములు ఆయా లేఖన భాగంలో కొత్త నిబంధనలో మీరు తెలియపరుస్తూ వచ్చారు. కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరనని మీరు సెలవిస్తూ వచ్చారు. అనేక సందర్భముల్లో మీ ప్రజలను ఆత్మీయంగా పోషించే విషయంలో కనికరమని నిన్ను కోల్పోయాను ఒప్పుకొనుచున్నాను. అలాగా సందేహపరు వారి ఎడల మీరు కనికరమని చూపమని సెలవిస్తూ వచ్చారు. అలాగ నా జీవితంలో మీరు నా పైన కనికరం చూపుతున్నారు. చేయక నాశనం చేయక మరి నన్ను విసర్జింపక త్రోసివేయక నన్ను కాపాడుతున్నారు. అయితే నేను మాత్రము కనికరమును అనేక సందర్భంలో కోల్పోయినాను ఒప్పుకొనుచున్నాను. అట్టి పరిచర్యలో నేను కూడా కనికరమును కోరుటకు నాకు సహాయం చేయమని, మీ శిలువ శక్తి సామర్థ్యం నాకు అనుగ్రహించమని ఒప్పుకోవడానికి మీరు ఇచ్చిన నూతన సదాకాశాన్ని బట్టి వందనం చెల్లిస్తూ మీరు స్వయం మాతో ఉండమని యేసు రాజు పేరిట అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. కనికరము గల దేవుడు
మానవ రూపము దాల్చేను స్వంతయువలో కలియైతి శరణమై మోచించేను అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదం. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం లాంటి దేవ, ఉద్యోగం గలనైనా మీ పాదములు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. ఈ మధ్యాహ్నం వేళ మరొకసారి మీ పాసనలో చేరి మీ కనికరాన్ని బట్టి మా ప్రభావ మేము కనపరచుటకు, ఆరాధించుటకు, నాయన పూజించుటకు, కీర్తించి కొనియాడటకు మా ప్రభావ మీరు ఇచ్చేటువంటి ధన్యత కొరకాయ మీకు స్తోత్రములు. మీ దాసుని ద్వారా మా ప్రభావ మీరు మా మధ్యకు తీసుకొచ్చిన లేఖనాల కొరకాయ మీకు స్తోత్రములు. యెహోవా కనికరం కలిగినటువంటి దేవుడుగా మీ కనికరాన్ని మా ప్రభావ, మీ ప్రేమను, మీ దయను నేను మా ప్రభావ మాడలు చూపించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈనాడు మా జీవితంలో మా ప్రభావ మేము సజీవులంగా మీ సన్నిధిలో మా ప్రభావ తండ్రి నాయన కనపడుతున్నామంటే అది కేవలము మీ ఉచితమైనటువంటి మీ కృప, మీ కనికరమైనందుకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నేటి దినాల్లో మా ప్రభావ తండ్రి నాయన మా ఇతర జీవితంలో మేము కనికరం లేని వారముగా జీవిస్తూ ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించము, మీ రక్తం చేత కడుగుము, పరిశుద్ధపరచము, నూతనపరచము. చివరి దినాలు ప్రభా భయంకరమైనటువంటి దినాలు, అక్రమం విస్తరించిపోయి ప్రేమ చల్లారిపోయినటువంటి దినాలు. ఈ దినాల్లో మా ప్రభా తండ్రి నాన్న కనికరము పొందినటువంటి మేము మీ కనికరాన్ని మా ప్రభా తండ్రి అనేకులకు నాన్న చూపేవారముగా మా జీవితాల్లో మా ప్రభా తండ్రి నాన్న క్రీస్తును కలిగి క్రీస్తును పోలి నడుచుకునేదానికి మాకు సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాము. అలాంటి జీవితం కలిగి అనేకులను మా ప్రభా తండ్రి నాన్న మేము మీ కొరకై మా ప్రభా తండ్రి నాన్న మరి తండ్రి తీసుకుని వచ్చేవారముగా, నడిపించేవారముగా, మీకు మాదిరికరమైనటువంటి జీవితము జీవించేవారముగా ఉండగలిగినట్లు కావలసినటువంటి మీ కృప సమృద్ధి ఏంటంటే మీ జీవము, మీ కనికరం మాతో ఉంచవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా మా ప్రభా తండ్రి మా జీవితము మీ కొరకై సమర్పించుకొని మా ప్రభా నూతనత్వంతో మా ప్రభా తండ్రి నాయన ఒక నూతనమైనటువంటి విధానంలో మేము సేవించుటకు కావలసినటువంటి మీ కృప మాకు అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఐగుడైన నేను కూడా మీ బిడ్డలతో కలిసి ప్రార్థించుటకు నా పతనాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకుంటకు మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల పరిశుద్ధుడైన మా దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవేయండి, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుడవుగా, దేవతలందరికీ పైన మహాత్మ్యము కలిగిన మహారాజుగా మీరు ఉన్నందుకై మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. దేవా మరి ఇలాగున నీ దాసులముగా దేవా బేసేవాలో మాకు ఇచ్చినటువంటి సహవాసం కొరకై వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మరి అట్లు మీ లేఖన భాగముల కొరకై స్తోత్రాలు. దేవా మరి ఓ ప్రభా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, నా జీవితమును మీ కొరకు ప్రతిష్ఠించుకోవాలని ఇష్టపడ్డారు. దేవా ఎలాగున ప్రతిష్ఠించుకోవాలో దేవా మరి అట్లు మీ పక్షంగా ఉండి దేవా మరి మీ కొరకు ఏది చేయాలో ఎలాగున జీవించాలో దాని కొరకై దేవా నన్ను అప్పగించుకోనికి దేవా మీరు అనుగ్రహించిన నీ లేఖన భాగముల కొరకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఓ ప్రభువా మరి మీరు కనికరమ కలిగిన దేవుడవు గనుక దేవా మరి నన్ను చేయి విడిచిపెట్టక, నన్ను నాశనం చేయక, ఓ ప్రభువా మరి మీ యొక్క కనికరమును నాయల్లో మీరు చూపిస్తూ వచ్చినారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా ఎలాగున బలిని కోరువాడను కాదు కానీ నేను కనికరమని కోరుచున్నానని, బలిని మించి అతిశయించేటటువంటి కనికరము నా హృదయంలో, నా ఆలోచనలలో దేవా మరి నేను కలిగి అట్లు జీవించుటకు సహాయం చేయమని కోరుతూ ఉంటున్నాను. ఓ ప్రభువా
మరి ఇలాగున్న తండ్రి ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నప్పుడు తండ్రి వారి గురించినటువంటి కనికరమును, ప్రేమను, దేవా మరి దయను లేనటువంటి వాడనగా ఉన్నాను. ఎన్నోసార్లు ప్రార్థించలేకపోతున్నాను. ఓ ప్రభువా, మరి ఇతరులకు సువార్త ప్రకటించలేకపోతుంటున్నాను. దేవా మరి ఎంతో భారము లేనటువంటి వ్యక్తిగా ఉన్నాను. వారికి కలిగిన దురవస్థను చూసి మీ ఆత్మ పరితాపం పట్టలేకపోయినని రాయబడినట్టు తండ్రి, దేవా ఎన్నోసార్లు ఎంతోమంది దురవస్థలో మరణిస్తూ ఉన్నారు, లోకాన్ని విడిచిపెడుతున్నారు. దేవా మరి నశించిపోతూ ఉంటున్నారు. ఓ ప్రభువా, ఇలాంటి పరిస్థితులలో నేను కనికరము కలిగినటువంటి వాడని, కన్నీరు కార్చవలసినటువంటి వాడనగా ఉన్నాను. అయితే ఎన్నోసార్లు తండ్రి మరి మీరు అప్పగించినటువంటి ఈ పనిని దేవా నిర్లక్ష్యము చేసి, దేవా మరి దృశ్యమైనటువంటి వాటి కొరకై ఓ ప్రభువా నా యొక్క మనస్సు, నా ఆలోచనలు ఉంటూ వచ్చింది. దేవా మరి వీటన్నిటి నుంచి నన్ను విడిపించమని కోరుతుంటున్నాను. అదృశ్యమైన దాని కొరకై నేను అప్పగించుకోనికి సహాయం ఇచ్చేయమని కోరుతూ ఉంటున్నాను. ఓ ప్రభువా కనికరించండి. అట్లా దేవా మరి ఇలా ఉన్న తండ్రి మీ కొరకు ఏది చేయాలో దేవా దాని కొరకు నన్ను ప్రతిష్ఠించుకోనికి సహాయం చేయండి. ఓ ప్రభువా పరిచయన వలె దేవా మరి శాస్త్ర వలె, దేవా మరి సద్దుకల వలె కాకుండా ఓ ప్రభువా మరి నా నీతి దేవా, నేను కనికరమును దేవా మరి విశ్వాసమును దేవా మరి నా జీవితంలో దేవా మరి వృద్ధి పొందించండి. ఇలా ఉన్న తండ్రి సంపూర్ణంగా మీకు అప్పగించుకొని దేవా మరి అట్లా నేను కూడా కనికరము కలిగినటువంటి వాడను అని అనిపించుకున్నాను. కనికరము కలిగిన వాడు కనికరము పొందుతాడని రాయ, కనికరము లేనటువంటి వాడు కనికరము లేని తీర్పు పొందుతాడని రాయబడింది. నా జీవిత దినములన్నిటిలో కూడా కనికరమును, న్యాయమును, విశ్వాసమును కలిగిన వాడని నడుచుకున్నట్లుగా ఓ ప్రభువా నన్ను మీకు అప్పగించుకొని చూంటున్నాను. దయ చూపించండి. లేవీలు మీ కొరకై మీ పక్షముగా ప్రతిష్ఠించుకున్నట్లు నన్ను ప్రతిష్ఠించుకొను దేవా. నీ కొరకై నూతన పరచుము, నీ కొరకై నూతనముగా తండ్రి అట్లు సేవించడానికి సహాయం ఇచ్చి రక్షకుడు యేసు ప్రభువు నామములు స్తుతించి ప్రార్థిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమల తండ్రి, జీవముల దేవా, ఈ పాదాలకు వందనాలు. మరొకసారి నేనటి వాడను ఈ దినంలో ప్రవేశపెట్టినారు. వందనములు. నీ ప్రియకు మానుషుల వరకు వారు విమోచించినారు, పేరు పెట్టి పిలిచినారు. నీకు వందనములు. నీ దాసులతో కలిసి ప్రభా ఎలాంటి ధన్యతలకు తీసుకొచ్చినారు. వందనములు. ఉదయకాలం అయ్యకుని ప్రభా నాకు కూడా చివరి మాట అనుగ్రహిస్తూ వచ్చారు. నీ దాసుని వాక్యం ద్వారా మాట్లాడడానికి వందనములు. నీ దాసులతో కలిసి ప్రభా నా జీవితాన్ని పరీక్షించుకున్నట్టుకు నీ లేఖన భాగాలను బట్టి వందనములు ప్రభా. స్తోత్రము. కనికరము దయగలిగిన దేవుడు మీరు మాట్లాడుతూ వచ్చిన దేవుడు కనికరము దయ నీ అనేకులు చూపించే వారిగా ఉన్నారు ప్రభా. కనికరంగల దేవుడు ప్రభా. దేవ నన్ను రక్షించి మోచించినారు. నీ కనికరము ద్వారానే రక్షించినారు, సేవకు పిలిచినారు. నీ కనికరమును దయ నీ మనస్సును ప్రభా కలిగిన వారై నువ్వు అప్పగించిన దాంట్లో పని చేయుటకు కావాల్సిన కృప దయచేయి. అనేకసార్లు అలాగ లేనివాడను ప్రభా. దయతో నన్ను క్షమించము, నన్ను యోగ్యులుగా చేయండి ప్రభా. ప్రార్థన చేస్తున్నాం. దయల తన్ని మీరు నాకు అప్పగించిన పనిలో నమ్మకంగా ముందుకు సాగడం కృప దయచేయి దేవా. మరి దయచూపమని నీ సాయం కోరుకుంటున్నాను. నాకు అప్పగించిన సంఘములు ప్రభా చిన్న మంద మేపుడు కావాల్సిన కృపను, నీ శక్తిని, దయను దయచేయండి ప్రభా. నీ హస్తాలకు నన్ను అప్పచెప్తాం. మీ రక్తంతో కడిగి నన్ను ప్రతిష్ఠించము ప్రభా. బేర్షాబులు ప్రభా మరి ఇలాగా సమయాన్ని ఇచ్చారు, సర్దుబాటు చేసుకున్నట్టుకు నేను నీ వాక్యమెలుగులో నేను దేవ పరీక్షించుకున్నప్పుడు అయోగ్యుడను అని ప్రభా నేను ఒప్పుకుంటున్నాను. కడిగి శుద్ధి చేయండి, యోగ్యులుగా చేయి. నన్ను సంపూర్ణంగా ప్రభా ఖాళీ చేయండి ప్రభా. మరి అలాగ నన్ను సిద్ధపరచమని, రాబోయే రోజుల సేవకు సిద్ధపరచమని నీ మహిమాస్తాలు అప్పచెప్పుకుంటూ తగ్గించుకుంటూ నాకు ఇచ్చిన సమయానికే వందం చెల్లించు. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము కలిగిన వాడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ స్వాస్థ్యమైన నీ దాసులతో కలిసి ప్రభువుని కూడి నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఆ భాగ్యును నాకు ఇచ్చిన భాగ్యము కొరకై వందనములు చెల్లిస్తున్నాను. నీ ప్రియ కుమారుని యొక్క పుణ్యకార్యం, ఆయన విజ్ఞాపన తండ్రి ఆధారం చేసుకొని నీ సన్నిధిలోకి వస్తుంటుండగా, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ఐక్యపరుచుకొని చుండగా, ఆయన యందు అనుగ్రహించు నూతన జీవమును ఆధారం చేసుకొని చుండగా తండ్రి దృష్టించమని కోరుచున్నాను. నన్ను ప్రేమించి నన్ను కూడా నీ దాసుల సహవాసం తీసుకొచ్చినందుకు, వెట్ట కలిగించుటకు, ప్రోత్సాహం ఇచ్చుటకు, జీవింప చేయుటకు మీరు ఇచ్చిన నీ మాటల కొరకై వందనములు చెల్లిస్తుంటున్నాను. నా తండ్రి, నిజముగా మరి యెహోవా పక్షము ఉన్నవారందరూ
మరి నా యొద్దకు రండి అని రాయబడినట్లుగా నీ పక్షం ఉండువారు నువ్వు ఎట్టి మనసు కలవాడవో అట్టివారుగా ఉండాలి మీరు కోరుతున్నారు. నీవు కనికరము గల దేవుడు అని మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అయితే ప్రభువా, నా జీవితంలో న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిన వాడనుగా ఉన్నాను. సందేహపడువారి మీద కనికరము చూపక తగిలిన తండ్రి కఠిన మనస్కుడనై ఉన్నాను. తండ్రి, మీరు నన్ను ఎట్లు కనికరించారో అది మరిచిపోయిన దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నానని ఒప్పుకొనుచున్నాను. ప్రభువా, నన్ను క్షమించండి. అంత మాత్రమే కాదునైనా నీ చేతులకు అప్పగించుకునే బదులుగా మనుషుల చేతికి నేను అప్పగించుకుంటున్నాను. తండ్రి, కనికరించుము తండ్రి, జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. నీ కనికరము మితి లేనిదని మీరు సెలవిచ్చారు. అయ్యా, మనుషుల చేతిలో పడుట కంటే నీ చేతుల్లో పడుట క్షేమకరమని అంటున్నారు. అయ్యా, మీరు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం కొరకు స్తోత్రములు. నిన్ను విడువను, నాశనము చేయను, నిన్ను మరిచిపోనని చెప్పిన దేవుడు. అయ్యా, మీరు నన్ను ఎన్నడూ మర్చిపోలేదు, కానీ నేను ప్రభు అనేక పర్యాయములు లెక్కలేని దినములు మర్చిపోయేవాడుగా ఉన్నాను. నీ నిబంధన, నీ సత్యమును ప్రభా నన్ను క్షమించుము, నన్ను కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. దుర్మార్గుడనే, దుష్టుడనై, భ్రష్టుడని నీ ఎదుట ప్రవర్తిస్తున్నాను. తండ్రి, నీ ప్రజల విషయంలో పట్టింపు లేనివాడుగా ఉన్నానని ఒప్పుకుంటున్నాను. ప్రభువా తండ్రి, కనికరించుము, నా మనోనేత్రము వెలిగించుము. తండ్రి, నీ ప్రత్యక్షతను మరలా తిరిగి కలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాను. అయ్యా, మీరు ఎక్కిరమ్ము అనంటే ప్రభువా నేను మొండివాడనై, మూర్ఖుడనై అయ్యా నీ మాట విననివాడుగా ఉంటున్నాను. నీ ఎదుకు ఎక్కి వచ్చినప్పుడు మీరు నాకు సమీపంగా వస్తానంటున్నారు. అయ్యా, నన్ను కనికరించుము తండ్రి. నీ పిలుపును త్రోసివేస్తున్నాను తండ్రి, నీ యొక్క వాక్కును తృణీకరిస్తున్నాను. అందుకే నేను చెడిపోవడం మాత్రమే కాక, అందుకే వారి కాపరులు వారే వర్ధిల్లక ఉన్నారు కనుక వారి మందలు చెదరిపోచున్న రాయబడింది. అయ్యా, నా బ్రతికే సరిగా లేదు, నా జీవితం సరిగా లేదు, నా ప్రవర్తన సరిగా లేదు, కనుకనే మందలు చెదిరిపోతున్నాయి. అయ్యా, గొర్రెలు వృద్ధి కావట్లేదు, క్షేమం కలగట్లేదు. కారణం నా దోషం, నా పాపమే తండ్రి. ఒప్పుకొనిచున్నాను. అయ్యా, నన్ను కనికరించరా, నన్ను దాటిపోవద్దని నీ సన్నిధిలో బ్రతిమలాడుచున్నాను. నీ నిబంధన రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటున్నాను. నా సమస్త దోషములు దయతో క్షమించి నూతన బుద్ధి, నూతన హృదయం నాకు దయచేసి నూతన పాత్రగా వాడుకోవలసిందిగా కోరుకొనుచు నా ప్రభువును, నా రక్షకుడును, నా దేవుడునైన యేసు క్రీస్తు ప్రభువారి దివ్య గణనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనం చేసిన ప్రభానికి వందనాలు. ఎంతో దాసుడు భక్సింగణ గారికి ఇచ్చిన దర్శనము, అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచినందును, ప్రార్థన చే ఎడతెగక కలిగి ఉండాలని చెప్పారు. ప్రభానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ఆకాశమునికి దర్శనం అవధేయని కాని దర్శనంలో పనిచేయట్లో సాయం చేసే విధానం కొందనాలు. మునుపటి దినాలు జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఆ విధంగా ప్రభా ఎంతో కృప చూపినందుకు కొందనాలు. ఆరాధన దాసును వాడుకున్నారు. మొదటి పేతురు పత్రిక అనేకమైన విషయాలు, 5 విషయాలు మాట్లాడారు. అలా అతని ప్రార్థన కొరకు ఒప్పుకోలు కానీ దాసు డిమాండ్లు కానీ హైదరాబాద్ మమ్మల్ని తీసుకొచ్చిన నుండి ఈ దాసు అనేకమైన సత్యాలు, కనికరమ కొరకు ఎలా కనికరింపబడాలి, ఎలా విడిపింపబడాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా దేవుని ఎలా జీవించాలి, 5 విషయాలు కనికరం మాట్లాడారు. ప్రభు వందనాలు. నన్ను నేను తగ్గించుకుని నామాన్ని హెచ్చిస్తున్న ప్రభానైనా, సేవ అంటే ప్రభానైనా ఇష్టపడి పని చేయాలి, సేవ అంటే కష్టపడి పని చేయాలి, సేవ అంటే నష్టపోయి పని చేయాలి, సేవ అంటే ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినాలు మా సంఘాల్లో కష్టపడట్లేదు, ఇష్టపడట్లేదు, నష్టపోవట్లేదు ప్రభు. అందుకే సేవ దౌర్భాగ్యకరమైన విధానం అయిపోయింది ప్రభు. అలా కాకుండా ప్రత్యేకముతో జీవిస్తూ నీ దాసుడికి ఇచ్చిన దర్శనములో కొనసాగించట్లో సాయం చేస్తూ నేను బలపరచను ప్రభా. నేను ఎంత నమ్మదైన దేవుడు తండ్రి. దాన్ని బట్టి మొదలు పూర్వదిన అనేక మంది సేవకులు, మా పితరులైన వారు ఎంతో సేవ చేశారు, నీ రాజ్యంలో చేర్చబడ్డారు. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాకు ఇచ్చిన మందకు మాదిరిగా జీవించడంలో సాయం చేయని, కనికరంతో జీవించడంలో సాయం చేయని, సంతోషం జీవించడంలో సాయం చేయని, దేవుని యొక్క భయభక్తుల్లో జీవించడంలో సాయం చేయని, కృపకనికలను జీవించడంలో సాయం చేయండి ప్రభా. నేను తగ్గించుకుంటాను, నాలో లోటుపాట్లన్నీ కూడా నీ నామాన్ని ఒప్పుకున్నాను, సాయం చేయండి ప్రభా. నేను ఇక్కడ దేవుని సేవకుడు బేర్షెబా ఆరాధన మందిరం కడపలోని దాసుడు ఆనందరావు గారిని మా మధ్య ఇచ్చినందుకు కొందనాలు. ఎన్నో సంవత్సరాలు భక్సింగ్ గారితో అనుభవాలు మా గోపాలపట్నం వచ్చి చెప్పారు, కాకినాడ వచ్చి చెప్పారు, రాజమండ్రి వచ్చి చెప్పారు, వెస్ట్ గోదావరి కొవ్వూరు వచ్చి చెప్పాడు. ఆయన అనేకమైన సత్యాలు రేపల్లో కూడా చెప్పాడు. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. నిజమే ప్రభా. ఆ ఉత్తరాలు కూడా జెరాక్స్లు కూడా తీసుకున్నాం.
ఎంతో గొప్ప దేవుడు. ఆయన ఇక్కడ సేవకుడు అనుగ్రహించినందుకు వందనాలు. అంత అనుభవం ప్రభా, వాక్యం అందరూ చదువుతారు కానీ అనుభవాలు ఎవరికి ఉండవు. అనుభవాలు కావాలి దాని ప్రభానికి వందనాలు. నీ దాసులిద్దరిని ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో కృప చూపించే దేవుడు ఉన్నందుకు వందనాలు, బలపరిచే దేవుడు ఉన్నందుకు వందనాలు, భద్రపరిచే దేవుడు ఉన్నందుకు వందనాలు, సహాయం చేసే దేవుడు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా సేవా జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు ఏమొచ్చినప్పుడు కూడా నీ కనికరమ చూపిస్తూ, నీ కృపను చూపిస్తూ, నీ బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి. ఇచ్చిన ప్రశస్తమైన సమయం కొరకు వందనాలు. ఈ రాయలసీమ ప్రాంతంలో సేవకులందరితోనూ, బాధ్యతల సహోదరులందరితోనూ, హెబ్రోనులో వస్తున్న పరిశుద్ధులతోనూ, నీ దేవసేవుడు ఇమ్మాయిల్ గారితో, ఆనందరావు గారితోనూ, బేర్షిబా పెద్దలతో, వివిధ అందరూ కలిసి నేను కూడా ప్రార్థించే ధన్యత దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీకే హెచ్చిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, కృపగల ప్రభా, నీ పాదాలు కొందరములు. జగత్పునాలు వేయబడికే క్రీస్తులు ఏర్పాటు చేసుకొని రక్షించి నాటించి నేటి వరకు ఆపరించిన స్తోత్రాలు. ఓ తండ్రి, మరి గత 7 నెలలు కాపాడి 820 మరి 6వ తారీఖులో ప్రవేశపెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. నీ కృపా కనికరం మా పైన చూపిస్తూ మా సంఘాన్ని మమ్మల్ని ఎంతగానో కనికరించిన ఈ స్తోత్రాలు. మా వాగ్దాన్ని నెరవేరుస్తున్న మా జీవితాలు మీరు చేసిన గొప్ప కార్యానికి వందనం తెలుసు. కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైన ప్రియులకు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ పాదాలకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని నామములకు వచ్చిన నామమును బట్టి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తున్నాను. పరిశుద్ధుడైన ప్రభువా, బెర్షెబాలో నీ భక్తులతో, ప్రజలతో తిరిగి ప్రార్థించే భాగ్యం నాకు కూడా మీరు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రములు చెల్లించి గణపరుస్తున్నాను. ప్రభువా, మరి నీవు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. నువ్వెంత కనికరముల వాడవో, కనికరము చూపుతూ నీ కనికరం ఎంతో అమూల్యమైన కనికరాన్ని బట్టి స్తుతిస్తున్నాము. అంతేకాకుండా మా తండ్రి, నా జీవితంలో కనికరించలేని వాడిగా ఉన్నప్పటికీ నువ్వు నా పైన కనికరం చూపిస్తూ వచ్చావు. నువ్వు నన్ను చేయి విడిచిపెట్టలేదు, నువ్వు నన్ను త్రోసివేయలేదు ప్రభువా. అయితే నీ కనికరము, నీ వాత్సల్యమును నేను ఎరిగి ఉండి కూడా కనికరము చూపలేని వాడుగా, కఠినుడుగా నీ సన్నిధానంలో నేను తప్పు చేస్తూ వచ్చాను, పొరపాటు చేస్తూ వచ్చాను. ప్రభువా, నీ దాసుని క్షమించు, నీ రక్తముతో కడుగు, శుద్ధి చేయి ప్రభువా. మరి శాస్త్రులు, పరిచయులు అయ్యో అన్నారు, కానీ వారిని గురించి కనికరం లేని వారిగా హెచ్చరిస్తూ వచ్చినావు. కాబట్టి అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు నీ దాసుని తప్పించు, కృప చూపించు. నీ కనికరము నా పైన దయ చూపించి తర్వాత నేను తిరిగి కనికరం చూపేవానిగా నన్ను సిద్ధపరచు. సంఘం పైన, ప్రజల పైన నీకు నేను అనుకూలంగా ఎట్లు నడుచుకోవాలనో మోషేకు బయలుపరిచినట్లుగా నీ సన్నిధి నాకు బయలుపరిచి మహిమ పొందమని, సహాయపడుతురమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కొన్ని ప్రకటనలు చెప్తున్నాము, మీరు వినండి. మన సహోదరులు కోరినట్టుగా విధవరాలు అనేటువంటి వారికి ఫండ్స్ మనము గత కాలంలో నుంచి ఇస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మనము దైవ సేవకుల కూటాలకు వచ్చినటువంటి వాళ్ళందరూ మీరు మన కుటుంబంలో, మన సంఘంలో ఉన్నటువంటి విధవరాలుగా భావించి మనం వాళ్ళకు సహకారం చేయాలి. చాలామంది విధవరాలుగా దేవుడు వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు, వాళ్ళ అక్కలు తీరుస్తున్నాడు. వారి కొరకు మనము వచ్చిన చిన్న సంఘం కానీ పెద్ద సంఘం అయినా సరే కనీసం 10 రూపాయలు ఇచ్చినా విధవరాలకు క్షేమంగా ఉంటుంది. మనం ఎంతో ఖర్చు పెట్టుకుంటుంటాం. దైవ సేవకులు కానీ లేక ఎవరైనా విశ్వాసులు కూడా వారికి మీకు సమర్పణ గల మనసుంటే 10 కానీ 20 కానీ 100 కానీ ఇస్తే అన్నోళ్ళు చిన్న ప్రసాదన్న వాళ్ళు మీకు రసీదు రాసి ఇస్తారు, వాళ్ళ కొరకు ప్రార్థించినట్టుగా ఉంటుంది. రెండవదిగా మీరు ఈ యొక్క మేము ప్రార్థన చేసి ముగించిన తర్వాత మా మనవి ఏమిటంటే, మీరు దయచేసి మళ్ళా మేము కార్యక్రమం ఆరంభిస్తాము కాబట్టి
మీరు బయటికి వెళ్ళొద్దు. మనము గత దినాల్లో కూడా దేవుని సేవకుల కూటాలకు హెబ్రోనుకి వెళ్ళినప్పుడు భక్సింగ్ గారు పెద్దలు చెప్పేది ఏంటంటే, మీరు ప్రార్థన కూటాలకు వచ్చినారు కానీ హైదరాబాదులో బంధువులను విజిటింగ్ చేయడం అది దైవక్రమం కాదు. అట్లా వెళ్ళే వాళ్ళు ఉంటే గేట్ వేసి మసిప్రకాష్ వాళ్ళ పేర్లన్నీ మాకు తెలుపు అనేవాడు. మనం ప్రార్థన వచ్చిన మన బంధువులు వాళ్ళని దర్శించేదాని కొరకు కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఆ దైవ భయంతో మనం బయటికి వెళితే దేవుడు చూస్తాడని మనము వెళ్ళకూడదు. రేపు మధ్యాహ్నం వరకు ఉండండి. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత బంధువులు స్నేహితులు వస్తే తర్వాత వస్తామని చెప్పండి. నేను కూడా 2 మాసాల కంటే ఎక్కువైంది ఇక్కడికి వచ్చినాను. కాబట్టి అనేకులు మా బంధువులు తెలిసిన వాళ్ళు రమ్మంటుంటారు, భోజనం పెడతాం, కవర్ ఇస్తాం, ఎన్నో ఉంటాయి. దయచేసి నన్ను మన్నించండి. నా నైజము, నా యొక్క ఏంటంటే ప్రజలకు కంటిన్యూషన్గా నేను దినదినమున కొనసాగించే పరిచయం ఉంది. ఇప్పుడు రాను, తర్వాత ప్రభు సమయం ఇచ్చే వారి బాధ్యతలకు చెప్పి నేను అప్పుడు వస్తానని. నేను 2 మాసాలైనా ఒక్క ఇంటికి నాకు తెలిసినటువంటి వారికి ఇంటికి వెళ్ళలేదు. ఏదైనా అక్కరుంటే వాళ్ళ అన్నోడు తెలిసిపోతే అక్కడ పోయి ప్రార్థన చేసేస్తున్నా. మనమందరం ఒక దైవక్రమంలో ఉండాలి. మనము మోసే పితరులు 40 దినాలు ప్రార్థన కదా, మనం 1.5 దినం ప్రార్థన కొరకు కేటాయించుకోకపోతే అసలు నేను పిలిచింది సంఘము ఎంతో ప్రయాసపడి ఎంతో క్రయం చెల్లించి బేర్షాబా మన పరిస్థితుల కొరకు, సంఘం కొరకు, ఐక్యత కొరకు, అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తే మనం ఇది వదిలిపెట్టి పోయి మనం అక్కడ వాళ్ళందరి ఇళ్ళ దగ్గర వ్యవహారాలు పెట్టుకుంటూ విజిటింగ్ చేస్తుంటే దైవక్రమం ఏమైనా చెప్పండి. కాబట్టి మనకు మెమోరియల్ పవర్ పోతుంది. బయటికి వెళితే వాతావరణంలో మనం వెళ్ళనే కూడదు. మేము మనవి చేస్తున్నాం మీకు. రేపు మధ్యాహ్నం వరకు ఉండండి, భోంచేస్తానే పండుకోండి. మీకు గదులు ఏర్పాటు చేసినారు. మనకు ఒకరికొకరము మాట్లాడుకొని ఆదరణ ప్రోత్సాహం కలిగించేదానికి సమయం గడుపుకోవాలి కానీ వ్యర్థంగా మనం అటు ఇటు వెళ్ళడం కాదు. కాబట్టి ఆ రీతిగా ఇప్పుడు 3:40కి ముగించమన్నారు. 3:40 కావస్తుంది. మేము ప్రార్థన చేస్తాము. తర్వాత పైన హాల్లో మీరు భోజనాలు చేసుకోండి. మీకు అకామిడేషన్ కొరకు అన్నగారు ఆ రూములు, ఆ కాంతన్న గారు, చిన్నప్రసాద్ అన్న ఎక్కడ పండుకోవాలనో, ఎక్కడ ఉండాలనో, ఎక్కడ గెస్ట్ హౌస్ అవన్నీ మీకు తయారు చేసి వాళ్ళు ముందుగానే నిన్న మొన్నటి నుంచి ఇవన్నీ సిద్ధపాటు చేసి చాలా ప్రయాసపడతా తయారు చేసినాడు. ఈ క్రమాన్ని పాటించేదానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మరి ఏ రీతిగా నువ్వు సీనాయి పర్వతం మీద శాసనాలుగా మా కొరకు తీసుకొచ్చి అవి మా కొరకు రాసుకోమని, మా హృదయంలో రాసుకోమని దైవజనులు భక్సింగ్ గారు ఉత్తరాలు, వర్తమానాలు, ఆయన ద్వారా విన్న పుస్తకాలు, శాసనం వల్లే మేము ఈ దినాల్లో అవి వింటున్నాం. లేఖనాలు, శాసనాలు, పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన ధర్మశాస్త్రాలు ఇవన్నీ మా జీవితంలో మాకు అడుగడుగునా నడిపించేదానికి మాకెంతో క్షేమాభివృద్ధి కలిగించినాం. నిర్గమకాండంలో మీరు ఏర్పాటు చేసిన శాసనాలు ఈనాటి వరకు కూడా మాకు 66 పుస్తకాలు మాకు ఇచ్చి మమ్మల్ని బోధిస్తూ హెచ్చరిస్తున్న స్తోత్రాలు. ప్రభువా, మరి కనికరం గల దేవుడవు, మమ్మల్ని కనికరించాలని కోరుతున్నావు. నీ కనికరములు మేము పొందితే చెప్పనశక్యం మహిమయుక్తమైన సంతోషం మేము పొందుతా వస్తాం. ఆ యొక్క మాటలు, ఆ పాటలు మాకు వినిపించినావు తండ్రి. మేము వాటన్నిటిని నెమరేసుకుంటూ సహాయం చేయండి. రేపు మధ్యాహ్నం వరకు మమ్మల్ని నడిపించే సంగతులు నేను నేర్చుకోవాలి. ఇంకా మేము కొన్ని మా భవిష్యత్తుకు అవి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు సహాయం చేయి. కష్టపడి మా ప్రియుడు భోజనం తయారు చేసినారు ప్రభా. ఆ భోజన సహవాసమును పైకి చేర్చి వడ్డించుట్లో మరి మా భోజన పానీయాలు మాకు ఆశీర్వాదకరంగా సహాయం. మా సహోదరులు దూరం నుంచి వచ్చినారు. ఈ రాత్రికి రేపు మధ్యాహ్నం వరకు వాళ్ళకు మంచి అకామిడేషను, మంచి సౌకర్యము, స్నానము, బాతురూములు, సబ్బులు, పేస్టులు, నూనె అన్నీ సిద్ధపరిచి పెట్టినారు. మేము బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఎవరైనా మా బంధువులు రమ్మంటే వాళ్ళను లోపల కానీ మేము వాళ్ళని దర్శించేదానికి కాదు ప్రభా. మాకు టైం నిర్ణయించినావు. ఈ సమయాన్ని మేము ఆశీర్వాదకరంగా వాడుకునేటట్టు సాయం చేయి. మరి చెప్పబడిన మాటలు దీవించి మమ్మల్ని నీ దీవెనలతో పంపించమని పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఏడుకొంచున్నాం ప్రభా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇక్కడ ఉన్న బిడ్డలకు మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండునుగాక. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనిక యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకే యెహోవా చేసిన ఉపకారములకై ఆయన రక్షణ
పత్ర చెబుని దేవా కృతజ్ఞత నార్పించు దేవా కృతజ్ఞత నార్పించు అన్నగారు చెప్పినారు. మళ్ళా 3 గంటలకు తప్పనిసరిగా ఇక్కడికి వస్తే ఆరంభిస్తారు. మనం ఎన్నో దీవెనలు పొందుతాం. ప్రైజ్